పారా సంజయ్ స్కూల్ మాస్టర్స్ 40 డేస్ పార్టీ మాస్టర్స్ సీజన్ 3 34 రోజుకు చేరుకున్నాం. అంతకన్నా ఇంకో విశేషం, ఈ రోజు అందరూ ఎదురు చూస్తున్నటువంటి MMS మెగా మెడిటేషన్ సమిట్ అమెరికాలో, అది మన కాలమాన ప్రకారం రాత్రి 11:30 నుంచి, వాళ్ళ కాలమాన ప్రకారం 30, 31 సెప్టెంబర్ 1 ఈ 3 రోజులు అక్కడ కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. మన ఇండియా నుంచి కూడా మన యొక్క మాస్టర్స్ దాట్ల హనుమంతరాజు గారు, బాలకృష్ణ గారు, ఆనంద్ కుమార్ గారు, అమూల్య గారు, మరి ముఖ్యంగా పత్రియమ్మ, పిరమిడ్ వ్యాలీ నుంచి చందు గారు, వీరందరూ వెళ్ళారు. సంజయ్ కింగి గారి బృందంతో అక్కడ మన ధ్యాన మహాచక్రం డిసెంబర్ లో మనం ఇక్కడ చేసుకున్నట్లుగానే అక్కడ కూడా చేస్తున్నారు. మన PMC అన్ని ఛానల్స్ లోనూ లైవ్ వస్తుంది. మన ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ ఆ కార్యక్రమాన్ని కూడా చూడండి. ప్రపంచంలో ఉన్న స్పిరిచువల్ లీడర్స్ అందరూ, గురువుస్ అందరూ అందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఇక మన కార్యక్రమాలను కొద్దాం. మన అందరి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల కృతజ్ఞతలతో కార్యక్రమంలోకి కొద్దాం. ఈ రోజు మనకి అతిథిగా సాలూరు నుంచి బాలాజీ గారు వచ్చారు. బాలాజీ గారు ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ధ్యానంలో ఎంత సాధన చేసి వారి యొక్క అనుభవాలను పెంచుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలలోనూ పిరమిడ్ల నిర్మాణంలోనూ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వారింటి పైన పిరమిడ్ నిర్మించుకొని కేర్ సెంటర్ ని ఏర్పాటు చేసి 1 డే వర్క్షాప్స్, 3 డే వర్క్షాప్స్, ఎన్నో క్లాసులు చేస్తున్నారు. యోగం ద్వారా ధ్యానం ద్వారా ధ్యాన ప్రచారము చేస్తూ ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రోజు బాలాజీ గారి యొక్క విశేషమైన అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ లో ఉన్నారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. మనందరి ఈ కలయిక కారణమైనటువంటి ముందుగా మన తల్లిదండ్రులు మరియు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు, వీరందరికీ కూడా శతకోటి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటూ, అలాగే అమ్మ స్వర్ణమాల పత్రిక కూడా, అలాగే ఈ PMC డిజిటల్ ప్రారంభించిన కానించి నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి అనితా మేడం అండ్ టీం వారికి కూడా అందరికీ కూడా పేరున ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుచుకుంటూ, ముందుగా నా పేరు బాలాజీ, సాలూరు. నేను 2006 ప్రాంతంలో ఈ ధ్యాన మార్గంలో అడుగుపెట్టడం జరిగింది. ముందుగా నేను భిక్షమయ్య గురూజీ గారి శిష్యునిగా ఆయన దగ్గర 7 కోర్సులు కూడా చేయడం జరిగింది. తద్వారా నా స్నేహితులు, మా తోడలు అవుతాడు ఆయన పరిచయం చేశారు పత్రిజీ గారిని. అది 2018 మన ప్రకృతి వ్యాలీలో మొట్టమొదటిసారిగా నేను పత్రిజీ గారిని చూడడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ నా ప్రయాణము కొనసాగుతూ వచ్చింది. మొట్టమొదటిగా మేము భిక్షమయ్య గురు శిష్యులుగా యోగా, ధ్యానము, జ్ఞానము నేర్చుకుంటూ అలా కొనసాగుతూ క్రమంలో ఇంకా ఏదో తెలుసుకోవాలి. భిక్షమయ్య గురించి కూడా ఎన్నోసార్లు చెప్తారు, ఇక్కడ ఒక దగ్గర మీరు స్టిక్అప్ అవ్వకండి, అలా ప్రతి గురువు దగ్గర కూడా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి చెప్తూ ఉన్న భాగంలో పత్రిజీ గారి పరిచయంతో మొట్టమొదటిగా ప్రకృతి వేళ నేను చూడటం జరిగింది. తర్వాత కడతాల్ ఫస్ట్ టైం నేను డిసెంబర్లో వెళ్ళడం జరిగింది, నేను మా మేనేజర్తో కలిపి. ఆ వెళ్ళటం ఇప్పటికి 8 సార్లు కంప్లీట్గా, నేను 7 సార్లు కంప్లీట్గా వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పటిదాకా నాకు తెలిసినటువంటి స్నేహితులు, చుట్టాలు, బంధువులు అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ ధ్యాన మార్గాన్ని, వారిని కూడా ఈ పేరవరము, కడతాలు, ప్రకృతి వేళ తీసుకువెళ్తూ, ఇంకా ఎక్కడ ఏ క్లాసు జరిగినా కూడా నాకు అవకాశం మేరకు నేను వెళ్తూ, నా ద్వారా నా స్నేహితులు కూడా తీసుకువెళ్తూ వారికి కూడా ఈ మార్గాన్ని పరిచయం చేయడం జరిగింది. అలాగే ఈ భాగంలో మా మేడ మీద ఒక పెద్ద హాల్ నిర్మాణం చేయించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గురువులు దయలేందే మనం ఏమి కూడా ముందుకు వెళ్ళలేము. అలాగే లక్ష్మీ గురూజీ గారు ఎప్పుడు చెప్తారు, మనం ఏం చేసినా వచ్చిపోవడం కాదు, చచ్చిపోవడం కాదు, ఈ భూమి మీదకి వచ్చి ఏదో ఒకటి ఇచ్చిపోవాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ
ప్రకారంగా నేను కొద్దిగా ఆర్థికంగా స్థిరపడిన తర్వాత మా ఇంటి మేడ మీద ఒక పెద్ద హాల్ నిర్మాణం జరిపించుకుని దాంట్లో ఈ రోజు వరకు కూడా ఎన్నో యోగా క్లాసులు, మెడిటేషన్ క్లాసులు, ఆత్మజ్ఞాన క్లాసులు నేర్పిస్తూ చేయిస్తూ ఎంతో మంది మన పిరమిడ్ మాస్టర్స్ దయ వల్ల, అంటే ముఖ్యంగా విజయనగరం జిల్లా కొట్ల మాస్టర్ అయినటువంటి రామకృష్ణరాజు గారు మొట్టమొదటిగా మా దగ్గరికి ఒక మాస్టర్స్ ని తీసుకొచ్చారు జరిగింది. మొట్టమొదటిగా వైజాగ్ గౌతమ్ గారు వచ్చారు. ఆయన ద్వారా మా క్లాసులు ప్రారంభమై ఈ రోజు నిర్విఘ్నంగా ప్రతిరోజు కూడా, అంటే ఏదో ఒక కారణం, అంటే అమావాస్య, పౌర్ణమి, ఇలా ఏదో ఒకటి అనుకోవటం, లేదా వంశీ గారు అవ్వచ్చు, మన ఇలా చాలా మంది మాస్టర్స్, బెంగళూరు పిరమిడ్ మాస్టర్ అయినటువంటి, మీ సీనియర్ మాస్టర్ అయినటువంటి ప్రేమ్నాథ్ గుప్తా గారు, ఇలా చాలా మంది మాస్టర్స్ మన దగ్గర క్లాసులు పెట్టడం జరిగింది. తద్వారా మేము కూడా కొంత జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆ జ్ఞాన ప్రచారంలో భాగంగా వచ్చిన జ్ఞానాన్ని మాకు తెలిసినంత వరకు, ఎంత తెలిస్తే అంత, ఏ తెలిస్తే బి తెలిస్తే బి సార్ ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ రకంగా మాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు ఈ ఈ ఈ మార్గంలో వచ్చిన తర్వాత నేను చాలా, ఇందులో రాకముందు కూడా ఎన్నో గుడులు, గోపురాలు, తిరుపతి అని, శబరిమల అని, షిరిడి అని, పుట్టపర్తి అని ఎన్నో తిరిగే ఉన్నాను. కానీ నాలో అంతర్గతంగా ఎటువంటి మార్పు రాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ భౌతికంగా మనం కళలో విగ్రహాలు చూసి దండం పెట్టుకుని వచ్చేస్తున్నాం తప్పించి ఏదో మానసిక సంతృప్తి కలిగింది అనుకుంటున్నాం, కానీ పూర్తిగా ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు సంతృప్తి కలదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే గురువులు పరిచయం అయిందో, వెళ్ళిన ప్రతిసారి గురువుల క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్న జ్ఞానపరంగా మనం ఎదిగామని అంటే అందులో మన మార్పు లేనిది మన ఏమి ఎదుగుదల కనిపించదు. ఎందుకంటే వారు ఒకటి చెప్తే ఆ ఒక్కటైనా కనీసం మనం మార్చుకోగల సత్తా మన దగ్గర ఉండాలి. సో అలాగా లక్ష్మయ్య గురుజీ దగ్గర నుంచి నా దగ్గర ఉన్న చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న దురలవాటు, టీ అని, కాఫీ అని, నాన్ వెజ్ అని, ఇలా కూల్ డ్రింక్స్ అని, జంక్ ఫుడ్ అని, ఇలా ఆహారపు అలవాట్ల ముందు చక్కగా మార్చుకుంటూ అలాగే ఎమోషన్ బ్యాలెన్స్ లో వచ్చాము. అలాగే మానసికంగా పరివర్తన చెందడం జరిగింది. ఏది ఇస్తే అదే పుచ్చుకుంటాం, ఏది ఇస్తే అది తీసుకుంటాం అని పదే పదే గురువులు చెప్తూ ఉండటం వల్ల ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని పంచడం మొదలుపెట్టిన తర్వాత ఆ జ్ఞానం మనలో కూడా ఎంతో 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 ఎదిగిందని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ రోజు జ్ఞానంలో ఏదైతే మనం తెలుసుకున్నామో అది ఆచరించడం అనేది మొట్టమొదటి సూత్రం. అంటే 100 ఆలకించాం కాదు, 1000 ఆలకించాం కాదు, ఏదైనా ఒక్కటైనా మనం మార్పు సాధించామా లేదా అన్నదే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. అయితే ఆ భాగంలో నేను నాన్ వెజ్ గురించి ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. అంటే నాన్ వెజ్ మన సరైన ఆహారం కాదు అని మన అందరికీ తెలుసు. కానీ దాని అందరం అయితే ఇప్పుడు ఈ రోజు అదేంటంటే మనందరం పిరమిడ్ మాస్టర్సే కదా, ఆ క్లాస్ మీరు ఎందుకు చెప్తున్నారంటే ఈ క్లాస్ ఎవరైనా చూడొచ్చు. సో వారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా మనం కూడా తెలియని పాయింట్ తెలుసుకుంటూ, తద్వారా మరొక క్లాస్ చెప్పేటప్పుడు ఇంకా ఇంత ఉందా నాన్ వెజ్ అనే విషయం మనం తెలుసుకుంటాం అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క టాపిక్ ఎంచుకోవడం జరిగింది. అయితే ముందుగా మనిషి శాకాహారం, మాంసాహారం తెలుసుకోవాలి. శాకాహారం, మాంసాహారం అంటే మాంసం తింటున్నాం కదండి, మన మాంసాహారంలా కదని చాలా మంది వాదిస్తూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా కొన్ని జంతువులు తీసుకుందాం. శాకాహార జంతువులు అయినటువంటి ఆవు, మేక, ఏనుగు, ఇలా చాలా జీవులు ఉన్నాయి. అవి ఆ నీటిని తాగేటప్పుడు ఎలా తాగుతున్నాయి? అలాగే మాంసాహార జీవులైనటువంటి కుక్క, నక్క, పులి, సింహం ఇలాంటి క్రూర జంతువులు ఎలా ఆ నీటిని గ్రహిస్తున్నాయి? సో మొదటగా చెప్పినటువంటి శాకాహార జీవులు తన నోరు పెట్టి తాగుతూ ఉంటే, ఈ రెండోసారి చెప్పినటువంటి మాంసాహార జీవులు అవి నాలుగుతో నాకుతూ తాగుతూ ఉంటాయి. సో మనం నోరు పెట్టి తాగుతున్నామా, నాలుగుతో తాగుతున్నామా అని మనకు తెలుసు అందరికీ కూడా. సో ఈ ఒక్క పాయింట్ చాలు మన శాకాహార జీవులమే అని. కానీ ఇంకా వాదిస్తూ ఉంటే ఇంకా చెప్పొచ్చు. ఎందుకంటే మాంసాహారం తీసుకున్న ఏ జీవి కూడా వండుకొని తినదు, అది యాజ్ గా తీసుకుంటుంది. మరి మనము తినాలనుకుంటే, మానవులైనటువంటి ఎవరైనా తినాలనుకుంటే మాత్రం దాన్ని వండుకునే తినాలి. ఎందుకంటే అటువంటి జీర్ణ వ్యవస్థ మన దగ్గర లేదు. మూడోది, ఏదైతే తీసుకున్న ఆహారము, మాంసాహారం అనేది అది అరగాలంటే ఒక పటిష్టమైనటువంటి ఒక అంటే చాలా గాఢత కలిగినటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వకపోతే అది అరుగుదల జరగదు. సో మనకి జరగాలంటే, అది తినాలంటే ఆ మాంసం తాలూకా స్మెల్ పోవడానికి ఎన్నో రకాలైనటువంటి దినుసులు వేస్తే గానీ అది అటువంటి మంచి స్మెల్ రాదు. కాబట్టి అది మనం తినలేము. డైరెక్ట్ గా తినమని ఎవరికైనా చెప్తే వాళ్ళు ఇన్ని రోజులు బతుకుతారు, తొందరలోనే చనిపోతారు. అంటే
సరికాని ఆహారం తీసుకొని సరికాని ఆలోచనలతో మనం వెళ్ళి సరికాని పనులు చేసి సరికాని ఫలితాలు మనం పొందుతున్నాం. కానీ అది చాలా మందికి కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అది అర్థం కాక అలాగే అదే మార్గంలో వెళ్తూ 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 కొన్నాళ్ళకి వారి జీవితాన్ని ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం. సరిగ్గా 50 సంవత్సరాలు నిండకుండా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చి వారందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. సడన్ గా ఆలకిస్తున్నాం మనం. అయ్యో ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, అయ్యో ఆయనకి ఏదో జరిగింది, ఇలా ఇలా మనం ఆలకిస్తాం. అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి ఇందులోనే, ఏదైతే మనము హింస కర్మను ఇస్తున్నామో ఆ హింస కర్మను మనం తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. అది అర్థమయ్యి మారేదానికన్నా ముందే మారితే మనం తొందరగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా వెదగలుగుతాం. గురువుల దయ వల్ల తొందరగా ఈ మార్గంలోకి వచ్చాము. గత 17-18 సంవత్సరాలుగా ఈ మార్గంలో ఉండి ఎంతో మందిని శాకాహారులుగా మార్చడానికి మన వంతు మనం ప్రయత్నం చేస్తూ ధన్యజీవులు అవుతున్నాము. ఇది నా యొక్క గొప్ప నమ్మకము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇంకా మాంసాహారం గురించి చెప్పుకుంటూ పోతే, మాంసాహార జీవికి కూరపళ్ళు ఉంటాయి, నాలుక దలసరిగా ఉంటుంది. ఇది చాలా మందికి తెలీదు. ఈ కూరపళ్ళు ఉంటేనే అవి చీల్చుకొని తినగలుగుతాయి. అలాగే గోర్లు ఉంటే ఆ గోర్లతో ఆ యొక్క పట్టుకున్న జీవిని ఏదైతే ఉందో ఆ జీవిని ఆ చీల్చి చెండాడి అంటే ఆ కూరపళ్ళతో ఆ మాంసాన్ని లాక్కొని తింటుంది. అదే అటువంటి నిర్మాణం మన దగ్గర ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. కాబట్టి మనం దయచేసి మనం శాకాహారము అనే బల్లగుద్ది చెప్పవచ్చు ఈ కారణం చేత. ఇటువంటి ఎన్నో కారణాలు ఉన్నాయన్నమాట. అదేంటంటే అవి మనం పుట్టడానికి వచ్చే అవి మన కోసమే పుట్టాయని చాలా మంది వాదిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఏ జీవి తన పరిణామ క్రమంలో డార్విన్ సిద్ధాంతం ప్రకారంగా ఏకగణ జీవి నుంచి ఈరోజు మన బహుగణ జీవిగా మనం మారామంటే ఎవరి ఆత్మానుభవంగా వాళ్ళు ఆ రకంగా ఎదగడానికి వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చారు. అంతేగాని అవి మనం తినడానికి రాదు. అలా అయితే మనము ఆటవిక మానవులు ఉంటారు, ఇప్పటికీ నరమాంస భక్షకులు అంటారు. అయితే వాళ్ళు మనం తినడానికి వచ్చారని మనము మన పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్దామా? సో అది కాదు కదా. సో ఏ జీవి పరిణామ క్రమంలో అవి వచ్చాయి. అంటే ఒకప్పుడు మనం కూడా ఆ జీవితాన్ని అనుభవించి ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఉన్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మాంసాహారం అనేది సరికాని ఆహారము, మనకి ఆహారము కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాన్యువల్, ఒక బండి కొన్నాము, దీంట్లో పెట్రోల్ వేయాలి, లేకపోతే ఇందులో డీజిల్ వేయాలి, లేకపోతే కిరోసిన్ వేయాలి, ఇలా మనం రకరకాలు వింటూ ఉంటాం కదా. పెట్రోల్ వెహికల్ డీజిల్ కిరోసిన్ వేస్తే ఏమవుతుంది? తొందరగా ఆ బండి చెడిపోతుంది. అలాగే మన ఆరోగ్యం కూడా తొందరగానే చెడిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కూడా మనం సరికాని ఆహారం తీసుకోవడం సరికాదు. జైసా అన్ ఐసా మన్ ఎన్నోసార్లు మనం విన్నాం. జైసా అన్ ఎటువంటి ఆహారం తీసుకుంటామో ఐసా మన్ అటువంటి మనసే మనలో ఏర్పడుతుంది. ఎప్పుడైతే అటువంటి మనసు ఏర్పడిందో అటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము. ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటామో అటువంటి కర్మలే మనం చేయడం జరుగుతుంది. ఎటువంటి కర్మలు చేయడం జరుగుతుందో అటువంటి ఫలితాలే మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారమే మన యొక్క కర్మల యొక్క ఫలితాలను మనం నిర్ణయిస్తుంది. కాబట్టి శుద్ధ సాత్విక శాకాహారం తీసుకుంటూ మనము అద్భుతమైనటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకుంటూ సద్గురువుల సాంగత్యంతో, సజ్జన సాంగత్యంతో, స్వాధ్యాయంతో జ్ఞానపరంగా ఎదిగి మన కర్మలను తొలగించుకుంటూ మనము పూర్తిగా భగవంతులుగా మారడానికి ఈ భూమి మీదకి వచ్చాము. అయితే ఇప్పుడు ఏదైనా పని లేకపోతే మనం ఏదో ఊరు వెళ్ళము కదా, ఏ క్యాంపు వెళ్ళము కదా. అలాగే మనం భూమి మీదకి వచ్చాము అంటే ఏదో ఒక కారణం ఉంది, ఒక మూల కారణం ఉంది. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, లేకపోతే చదువుకుంటున్నారు, జాబులు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించి మ్యారేజ్లు చేసుకుని పిల్లల్ని కానీ వారిని మళ్ళీ మంచి చదువులు చదివించి వారికి పెళ్లిళ్ళు చేసి అని అనుకుంటున్నాం. ఓకే, భౌతికంగా చూసుకున్నప్పుడు ఇవి కరెక్టే. కానీ ఆధ్యాత్మిక రీజన్ ఒకటి ఉంది కదా, మూల కారణం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోనంత వరకు కూడా మనం ఏది కూడా ఈ మార్గంలోకి రాలేము. ఆ మూల కారణం ఏంటంటే జన్మ ఉంది అంటే కర్మ ఉంది. మనకి చెడు కర్మ మంచి కర్మలు మిశ్రమ ఫలితం ఉండబట్టి ఈ రోజు ఈ జన్మ వచ్చింది. సో ఆ కర్మను మనం అనుభవిస్తున్నాం. ఆ కర్మలని ఏదైతే ఉందో మళ్ళా కర్మ చేస్తూ ఒకటి అంటే మనము ఒక బ్యాంక్ నుంచి అప్పు తెచ్చాము, ఏదో వ్యాపారం చేసాం, నష్టపోయాము. మళ్ళా ఇంకో బ్యాంక్ లో అప్పులు చేసుకుంటూ పోతే మనం ఏమవుతాం? లాస్ట్కి దివాలా తీయడం జరుగుతుంది. అలాగే మనం కర్మలోనే కరిగించుకోవడానికి భూమి మీదకి వచ్చి మళ్ళా తెలియక కర్మలు, అజ్ఞానంతో కర్మలు చేస్తూ చేస్తూ కర్మల మూటను మనం మూట కట్టుకుంటున్నాం. అంటే ఇంకా ఎక్కువ కర్మలు చేసి ఇంకా ఎక్కువగా మన జీవితంలో కర్మలు అనుభవిస్తూ ఉంటాము.
ఆ కర్మలు అనుభవించి మళ్ళా కర్మలు మూట పట్టుకెళ్ళి ఈ ప్రారంభ కర్మలు ఈ సంచిత కర్మలు తీసుకుని వెళ్ళి మళ్ళీ జన్మకి మనం కారణం అవుతుంది. ఏదైతే ఆధ్యాత్మిక మార్గం ఉందో అదేంటంటే ముక్తి లేక మోక్షం అందరం అంటాం. ముక్తి అంటే ఏంటి? విడుదల. మోక్షం అంటే ఏంటి? మోహ ఇది క్షయము. మన మోహాల నుంచి మోహాన్ని క్షయం చేసుకొని మనము ఈ బంధాల నుంచి విడుదల కావడమే ముక్తి కదా. మరి అటువంటప్పుడు మన ఈ కర్మలు చేసే కర్మ బంధాన్ని మనం ఎందుకు పెంపొందించుకోవాలి? సో దయచేసి మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, ప్లీజ్, మన మనకి ఎవరైతే పరిచయం అవుతారో వారందరికీ కూడా ఈ కర్మ సిద్ధాంతాన్ని ముందు మనం తెలియపరుస్తాం. మన భూమి మీదకి వచ్చినటువంటి మూల కారణం ఏంటంటే మన కర్మలు తొలగించుకుని సత్కర్మలు చేసుకుని ముక్తి లేక మోక్షాన్ని పొంది, అలాగే ఆ జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అని మన భగవద్గీతలో విన్నాం కదా. జ్ఞానం అనే జ్ఞానము ద్వారానే ఈ కర్మలన్నీ కూడా మనం తొలగించుకోగలుగుతాం తప్ప అజ్ఞానంతో మనం ఎప్పుడు ఈ కర్మలు తొలగించుకోలేము. సో మనకు తెలిసిన బంధువులకి, ఫ్రెండ్స్ కి, మన చుట్టుపక్కల వారికి అందరికీ కూడా ఈ జ్ఞానాన్ని పంచి, ఎందుకంటే గురువులు ఇచ్చింది, గురువు ఎప్పుడు సంతోషపడతారంటే మనము కూడా గురువులుగా మారి ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నప్పుడు ఆ గురువులు ఎంతో ఆనందం పొందుతారు. ఇదే మన గురు దక్షిణ. తండ్రి బిడ్డ పుట్టేటప్పుడుగా వారికి ఏమీ ఆనందం ఉంటుంది, ఆనందం, కానీ ఆ బిడ్డ ప్రయోజకుడు అయిన తర్వాత వచ్చే ఆనందం నిజమైన ఆనందం. అలాగే మన గురువులందరూ కూడా మనం ఏదైతే ఈ జ్ఞానాన్ని పొందామో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచి మనం కూడా గురువులుగా మారడం అనేది మా మా ఆ గురువులకు మనం ఇచ్చినటువంటి పెద్ద గురు దక్షిణ. కాబట్టి భద్రజీ గారు ఎప్పుడు చెప్తారు కదా, నాన్న ఏ టు ఏ, బి టు బి, సి టు సి, అంటే ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, సి మొత్తం తెలిసిన దాకా మనం చెప్తామంటే ఆ రోజుకి ఈ జ్ఞానం మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఏదైతే ఇస్తామో దాన్నే మనం తిరిగి 10 రెట్లుగా పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచడం మొదలు పెడతామో ఆ జ్ఞానం 10 ఇంతలుగా మనం తీసుకుంటూ ఉంటాం. ఏదైతే జ్ఞానం మనం తీసుకున్నామో ఏది రైట్, మన విచక్షణ, విచారణ, విశ్లేషణ అన్ని పెరుగుతాయి అన్నమాట. మన బుద్ధితో ఆలోచిస్తాం, మనసుతో కాదు. బుద్ధితో ఆలోచించి విచారణ చేసి విశ్లేషణ చేసి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి ఆ నిర్ణయం అద్భుతంగా మన పనులు చేయించి ఆ ఫలితాలు మనకు అద్భుతంగా ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానపరంగా ఎదగాలి. జ్ఞానపరంగా ఎదగాలి అంటే కారణం అలా పుస్తకాలు చదువుతాం, గురువుల దగ్గర వింటాం, సజ్జన సాంగత్యం చేస్తాం, ఇవన్నీ చేస్తాం, స్వాధ్యాయం చేస్తాం. కానీ ధ్యానం అనేది అద్భుతం అన్నమాట. పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు, మనకి జ్ఞానం కావాలంటే ధ్యానం ఉండాలి, స్వాధ్యాయం ఉండాలి, సజ్జన సాంగత్యం ఉండాలి, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ కూడా ఉండాలి. ఏదైతే మనం తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడమే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. మామూలుగా మానవ సేవే మాధవ సేవ అంటాం. మానవ సేవ నిజమే, కొంతవరకు సంతృప్తినిస్తుంది, మానసిక సంతృప్తినిస్తుంది. అలాగే మానవ సేవతో పాటు ఆధ్యాత్మిక సేవ, భగవంతుని మనం కొలిచాం, ఎంతో మంది భగవంతుని మాలలు వేసుకున్నాం, దీక్షలు చేశాం, నోములు చేశాం, వ్రతాలు చేశాం, ఎన్నో చేశాం. కానీ ఎక్కడో ఇంకా మనకు వెలితి ఉంది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవకు వచ్చామో అప్పుడు ఆ వెలితి అంతా పోయింది. ఎందుకంటే క్లాసులు చెప్పేవాళ్ళు క్లాసులు చెప్తున్నారు, క్లాసులు పెట్టించే వాళ్ళు క్లాసులు పెట్టిస్తున్నారు. తన్ మన్ ధన్, వారు ఏ రకంగా ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవకు ఉపయోగపడాలో అందరూ కూడా ఉపయోగపడి ఈరోజు ఇంతింతే ఒటుడింతే అన్నట్టుగా మన పిఎస్ఎస్ఎం మూమెంట్ అనేది అద్భుతంగా ప్రపంచం అంతా కూడా ఈ పిఎంసి వచ్చిన తర్వాత, ఈ ఛానల్ వచ్చిన తర్వాత ఎంతో మందికి తెలిసి, ఈ పిరమిడ్ ధ్యానం ఎంతో మందికి తెలిసి, స్వాధ్యాయం గురించి తెలిసి, సజ్జన సాంగత్యం తెలిసింది. కాబట్టి అందరం కూడా జ్ఞానపరంగా ఎదుగుతున్నాము. ఎదిగిన జ్ఞానాన్ని ముందు మనం ఆచరిద్దాము, ఆచరించే జ్ఞానాన్ని ఫలితాలు పొందుదాము, పొందిన ఫలితాలతో మనము 10 మందికి ఆదర్శప్రాయంగా నిలుద్దాము. దయచేసి ఎవరు కూడా అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని పంచకుండా ఉండవద్దు, ప్లీజ్ మై డియర్ మాస్టర్స్. ఎందుకంటే తెలుసుకున్న జ్ఞానాన్ని పంచినప్పుడే మనం 10 మందిని తయారు చేయగలుగుతాం. పత్రిజీ గారు ఏ రోజు అయితే మొదలు పెట్టారో ఆ రోజు ఆయన చెప్పకపోతే ఈ రోజు మన అందరం తయారై ఉండేవాళ్ళమా? కాబట్టి దయచేసి తెలుసుకున్న జ్ఞానాన్ని రోజుకి ఒక్కరికైనా సరే కూడా తెలియపరుద్దాం. ఈ మాంసాహారం గురించి ఇంకొక చిన్న ఉదాహరణ, ఆ తినకపోతే అవి పెరిగిపోతాయి కదా అంటారు. అవి పెరిగిపోవడం ఏముంది? అది తన జన్మని మనం దాన్ని సృష్టించుకుంటున్నాం. ఆ యొక్క మాంసాహారానికి అలవాటు పడి అందరం కూడా దాన్ని సృష్టించుకుంటున్నాం. సృష్టించుకొని మనం పెంచి వాటిని పెంచే విధాన మార్గంలో ఒక కోడిని తినాలి అంటే ఆ కోడి గుడ్డుని ఆ గుడ్డు పెడతాయి కదా, పెట్టిన గుడ్డులో 2 గుడ్డులు వేరు చేస్తారు. ఏంటది? ఒకటి ఆడదా మగదా అని.
మగది అయితే దానికి గుడ్లు పెట్టదు కాబట్టి దాన్ని వెంటనే చంపేస్తున్నారు, ఆ గుడ్డుని పగలగొట్టేస్తున్నారు. ఆడది అయితే దాని నిర్మాణం జరిగిన తర్వాత, ఆడదని తెలిసిన తర్వాత దానికి కంటిన్యూగా 50 రోజులు పూర్తిగా దానికి ఫుడ్ ఇస్తారు. మీకు తెలుసో తెలీదో, తెలిసే ఉండొచ్చు, కొన్ని మరొకసారి చెప్తాను. ఆ కోళ్ల ఫారంలో కంటిన్యూగా లైట్లు వేసి ఉంచుతారు. ఎందుకో తెలుసా? ఆ కోళ్లు నిరంతరం అది పగలు అని అనుకొని ఫుడ్ పూర్తిగా తీసుకోవాలి ఉద్దేశంతో అవి బలంగా పెరగాలని వాటికి ఎంజైమ్స్ ఇంజెక్షన్ ఇస్తూ వాటికి నరకం చూపిస్తారు. అవి పుట్టినప్పుడే వాటికి ఏం చేస్తారంటే వాటిలో వారి కుట్టుకొని చనిపోకుండా ఆ కోడులని, వాటి యొక్క ముక్కులని ఆ రోజే వాటిని మిషన్ మీద పెట్టి కాల్ చేస్తారు. సో అలాగే ఆ తన బరువు పెరిగి బయటికి వెళ్లకుండా ఉండడానికి ఆ కేజీల్లో పెడతా ఉంటారు. అలాగే వాటికి ఎంజైమ్స్ ఇంజెక్షన్ ఇచ్చి తొందరగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గుడ్లు పెట్టే వాటిని గుడ్లు పెట్టించడానికి కోసం వాటికి కంప్లీట్ గా ఇంజెక్షన్ ద్వారా చేస్తారు. ఏదైతే ఈ ఇంజెక్షన్లు ఎంజైమ్స్ అంటే కెమికల్ గా వాటిని పూర్తిగా కెమికల్ తయారు చేస్తారు. 45 నుంచి 50 రోజుల మధ్యలో ఆ కోడి 2 కేజీలు పెరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి తెల్లకిందులుగా వేలాడదీసి దానికి నరకం చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్క కోడిని అది నరుకుతూ ఉంటే అది చూసిన తర్వాత నాదే కదా అని అది బాధపడుతూ ఉంటుంది. ఆ బాధని, ఆ కష్టాన్ని, ఆ ఇబ్బందుల్ని అది ఎదుర్కొని ఏదైతే తను నెక్స్ట్ నాదే కదా అని తను తెలియకుండా తన లోపల ఆ నెగిటివ్ ఎంజైమ్స్ ని రిలీజ్ చేసి ఆ రక్త మాంసాల్లో అది పూర్తిగా భయాన్ని నింపేస్తుంది. అటువంటి మాంసాహారాన్ని మనం ఎప్పుడైనా తీసుకుంటామో అప్పుడు మనలో నిరంతరము భయము, ఆందోళన మనలో కూడా పెరుగుతూ ఉంటాయి. సో కరోనా వచ్చినప్పుడు అందరం చూసాం, భయంతోనే చాలా మంది చనిపోయారు. ఎందుకంటే ఆ భయం అనేది ఆ మాంసం ద్వారా వాళ్ళందరూ తీసుకున్నారు. సో కాబట్టి ఆ భయంతోనే వాళ్ళు చాలా మంది చనిపోయారు. నిజంగా కరోనా వచ్చిన వాళ్ళు అందరూ చనిపోయారా? అందరూ బతికి ఉన్నారా? అందరికీ కరోనా వచ్చిందా? ఎవరైతే దాని గురించి ఆలోచన చేస్తూ చేస్తూ దాన్ని తీసుకొచ్చుకున్నారో వాళ్ళ మైండ్ లో క్రియేట్ చేసుకున్నారు దాన్ని. కాబట్టి యద్భావం తద్భవతి, ఏదైతే ఆలోచన చేస్తామో అదే మనము రిఫ్లెక్ట్ అవుతుంది మన మైండ్ లో. కాబట్టి దయచేసి ఇటువంటి మాంసాహారాన్ని అంటే ఇంత ఇంత జీవహింస చేస్తున్న విషయం ఎవరికి తెలియదు. వాళ్ళ ప్లేట్ లో వాళ్ళ అమ్మగారో వాళ్ళ హోటల్లోకి వెళ్తే వారో సప్లైర్ లో పెడుతున్నారు, మేము తినేస్తున్నాం, మాకేం సంబంధం లేదు అనుకుంటాం. కానీ మనం తింటున్నాం కాబట్టి వాళ్ళు పెంచుతున్నారు. వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి మనం తింటాం అనకూడదు. ఎందుకంటే ఇది మనం సృష్టి చేస్తున్నాం. అలాగే మేకలకు అవ్వచ్చు, కోళ్ళకి అవ్వచ్చు, చేపలకు అవ్వచ్చు, ప్రతి దానికి ఏదో ఒక ఇంజెక్షన్స్ ఇచ్చి చాలా సింపుల్ చెప్దాం. ఒక మేక ఉంది, అది ఏం తింటుంది? శాకాహారమే తింటుంది, ఆకులు అలములే తింటుంది. కానీ అది అద్భుతంగా మాంసాహారం అనుకుని, అంటే శాకాహారం తిన్నది కాబట్టి అది అద్భుతంగా ఉంది. మరి దాన్ని మనం తింటున్నామంటే మనం ఇండైరెక్ట్ గా శాకాహారం తిన్నట్టే, కానీ మాంసంగా దాన్ని మనం క్రియేట్ చేసుకున్నది, మాంసాహారము అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. సో మాంసాహారం ద్వారా వచ్చేటటువంటి ప్రోటీన్స్ శాకాహారం ద్వారా, పప్పు దినుసుల ద్వారా ఎన్నో ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అది చాలా మంది దాంట్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని కూడా మనం అందరికీ చెప్పగలిగితే బాగుంటుందని నా విజ్ఞప్తి. అలాగే దేవుళ్ళకి, భగవంతుడికి కూడా ఈ బలులు ఇవ్వడం అనేది కూడా మన అజ్ఞానమే. ఎందుకంటే సృష్టి అంతా కూడా భగవంతుడితో అయ్యేటప్పుడు, ఈ సృష్టికర్త అయ్యేటప్పుడు మన ఏ తల్లి తన బిడ్డనే ఆ చంపుకొని తినాలని అనుకోదు. మరి అటువంటప్పుడు ఆ తల్లి ఆ కోడిని మేకని ఎట్లా అడుగుతుంది? సృష్టి అంతా వారిదే కదా. మరి అటువంటప్పుడు భగవంతుని పేరు చెప్పి ఏ ఏ భగవంతుడికైనా కొన్ని వీళ్ళు అది బలి చేసి, మేకని కానీ బలి చేసి అక్కడ వదిలేస్తున్నారా? తీసుకొచ్చి ఇంట్లో దాన్ని వండుకొని తింటున్నారు. అంటే ఇది ఎవరి కోసం? మన కోసం మనం చేస్తూ భగవంతుడి పేరు మనం పెడుతున్నాం. కాబట్టి దయచేసి ఇదొక పాయింట్ కూడా చెప్తే ఇంకా బాగుంటుంది నా విజ్ఞప్తి. అలాగే ఆ అయితే మనిషి అంటే వంకాయ కూడా మనం తీస్తున్నాం కదా, మరి దాని ప్రాణం కూడా మనం తీస్తున్నాం కదా అని చాలా మంది వాదిస్తూ ఉంటారు. దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ. ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిని ఆపడానికి అగ్నిమాపక దళం వారు వచ్చి ఉన్నారు. వారు నిచ్చెనలు వేసుకుని పైకి వెళ్ళారు. చాలా తొందరగా వచ్చి వాళ్ళు కూడా మనుషులందరినీ కాపాడారు. మనుషులు కాపాడితే ఇంకొక ఇద్దరిని ఒకరిని కాపాడడానికి అవకాశం ఉంది, ఇంకెవరైనా లోపల ఉండిపోయారో చెప్పండి అని బయట వాళ్ళు అడిగితే, సార్ మా కుక్క పిల్ల ఉండిపోయింది, దాన్ని కూడా తీసుకొచ్చేయండి అన్నారు. ఆ ఇంటి ఆవిడ వచ్చి అన్నది, ఫ్రిడ్జ్ లోని వంకాయలు ఉన్నాయి, టెంకాయలు ఉన్నాయి, తీసుకురండి అంత. కానీ ఒకరిని తీసుకురావడానికి అవకాశం ఉంది. అప్పుడు ఆ అగ్నిమాపక దళం చెప్పింది, ఎవరిని తీసుకొస్తారు? ఆ కుక్క పిల్లనా లేదా ఫ్రిడ్జ్ లో ఉన్న వంకాయలనా? ఆలోచించండి. అంటే అక్కడ కూడా మనం చెప్పొచ్చు, అంటే వంకాయ కన్నా విలువైనది కుక్క ప్రాణం. కాబట్టి ముందు కుక్కనే మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ కుక్కనే తీసుకువస్తారు. అంటే ఏ జీవిని మనము తిరిగి
ప్రతి సృష్టి చేయలేనప్పుడు ఆ జీవిని హింస చేసి చంపడం అనేది మన అజ్ఞానమే. ఆ హక్కు కూడా మనకి లేదు. ఎందుకంటే అది మనం తిరిగి చేయలేం కాబట్టి కంపల్సరీగా మనం అది చేయకుండా ఉండడం అనేది మన ధర్మం అన్నమాట. అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే మనం శాకాహార జీవులు మనం చెప్పడానికి ఎంతో ఎంతో సబ్జెక్ట్ ఉంది. అలాగే కర్మ సిద్ధాంత ప్రకారంగా చూసుకుంటే ఏదైతే చేస్తామో అదే పొందుతాము. ఇది మనం తెలుసుకోవాలా. మనకి జన్మ ఉందంటే కర్మ ఉంది. కర్మ ఉందంటే జన్మ ఉంటుంది. ఇది పక్కాగా తెలుసుకోవాలా. మనకి భగవద్గీతలో చెప్పింది చేస్తున్న కర్మ చేయండి, ఫలితాన్ని నాకు వదిలేయండి అన్నారు. ఆ రకంగా మనం వదిలేయగలిగితే మనం కర్మలను మూట కట్టుకోము. అంటే మనకి ఆత్మాని మనం తెలుసుకున్నప్పుడు ఆత్మ ప్రయాణం చేస్తాము. మనిషి అనుకున్నాడు ఈ మానవ ప్రయాణమే భౌతిక ప్రయాణమే చేస్తూ ఉంటాము. కాబట్టి మనం ఆత్మని ఎలా తెలుసుకోవాలి? అది ముందు ఒక పాయింట్ ఏంటంటే ఆత్మ అంటే ఏంటి? నడిపించేది, కనిపించినది. ఇప్పుడు లైట్ లో ఉంది, ఫ్యాన్ లో ఉంది, ఏసీలో ఉంటది, గ్రీజర్ లో ఉంటది. కానీ లోపల ఒక శక్తి ఉంది, దాన్నే కరెంట్ అంటాం. అలాగే ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉంది. ఈ ఆత్మని మనం ఎలా అనిపిస్తుంది అంటే అది అనిపిస్తుంది తప్ప కనిపించదు. మనం మాట్లాడుతున్నాం, వింటూ మన లోపల ఆత్మ ఉండబట్టే కదా. కరెంట్ పోతే లైట్ ఫ్యాన్ ఎలా పనిచేయదో ఆత్మ బయటికి పోతే మనము ఏమీ చూడలేము, వినలేము, మాట్లాడలేము. అంటే ఇప్పుడు మనకు ఆత్మ లోపల ఉందని గ్రహించవచ్చు. అలాగే నేను ఆత్మని ఎలా తెలుసుకోవాలి? ఆత్మని ఎలా తెలుసుకోవడం అంటే మనం వీధిలో వెళ్ళిపోతున్నప్పుడు వీధిలో బయట ఎవరో ఒక వ్యక్తి చనిపోయి ఉంటే పలానా రామారావు గారు పోయారంటే అంటాం. రామారావు గారు పోయిండు మరి అక్కడ ఉన్నది ఎవరు? అక్కడ డెడ్ బాడీ ఉంది కదా. రామారావు గారు పోతే అక్కడ ఉన్నది ఎవరు? రామారావు గారు డెడ్ బాడీ ఉంది. అంటే ఇంతవరకు మనం రామారావు గారు శరీరం అనుకున్నాం. ఇప్పుడు తెలిసింది పోయింది ఎవరు, ఉన్నది ఎవరు అంటే పోయింది ఆత్మ, ఉన్నది శరీరము. అయితే రామారావు గారు ఒరిజినల్ ఇప్పుడు ఎవరు? ఆత్మ శరీరమా? ఆత్మే. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మ అని తెలుసుకున్నామో ఈ ఆత్మతో వచ్చేది ఏంటో మనం తెలుసుకోవాలి. ఆత్మకి చేకూరే లాభాలు ఏంటో తెలుసుకోవాలి. మనం ఎంత సంపాదించినా కూడా ఒక్క రూపాయి రాదని మన అందరికీ తెలుసు. కానీ డబ్బులు సంపాదించాలి. ఎంత అవసరమో మన బిడ్డల చదువుల కోసం, పెళ్లిల కోసం, మన ఇంటి కోసం మినిమం అవర్ నీడ్స్ మనం జరగాలి కాబట్టి డబ్బు అవసరమే. కానీ డబ్బే ముఖ్య పదార్థం కాదు, ముఖ్య అవసరం కాదు. డబ్బుతో పాటు ఎన్నో ఉన్నాయి. వాటిని కూడా మనం ఈ డబ్బుతో మనం బుక్స్ కొనుక్కోవచ్చు, జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. అలాగే ఎన్నో క్లాసులకు వెళ్ళొచ్చు. క్లాసులు జరుగుతుంటే మనం ఎంతో అక్కడ ఆహార పదార్థాలకు సమకూర్చుకోవడం కోసం ఎంతో కొంత మనం డొనేషన్ రూపంలో ఇవ్వచ్చు. అలాగే పిరమిడ్ నిర్మాణం చేసుకోవచ్చు. పిరమిడ్ నిర్మాణం జరుగుతుంటే వారికి మనం డొనేషన్ రూపంలో ఇచ్చి ఆ నిర్మాణానికి మనం కూడా మనం చేయూతనివ్వచ్చు. ఇలా రకరకాలుగా కూడా మనం ఉన్నటువంటి డబ్బుని సద్వినియోగపరచుకోవాలి. అదనంగా ఉన్న డబ్బు అంతా కూడా ఈ రకంగా సద్వినియోగపరచుకోవాలి. ఇది మనం జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి. అయితే మన ఆత్మను తెలుసుకున్నాం కాబట్టి ఆత్మకు లాభించేది ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఆత్మకు లాభించేది ఏంటో తెలుసుకున్నాం కాబట్టి తెలుసుకోవాలంటే మన ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి కంపల్సరిగా. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే గురువుల సత్యన సాంగత్యం కంపల్సరిగా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. మనం ఎంత సంపాదించినా ఆరిపోయిన అగ్గిపుల్లని కూడా మనం తీసుకువెళ్ళలేము. కాబట్టి అగ్గిపుల్లను కూడా తీసుకెళ్ళలేని మనము మరి ఎంత డబ్బు సంపాదించి ఏం చేసుకుంటాం? కాబట్టి డబ్బు సంపాదన అదనంగా ఉంటే దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇందాక చెప్పిన విధంగా దుర్వినియోగం అంటే మనం నేను శరీరం అనుకుంటే శరీరం కావాల్సిన అన్ని కూడా సమకూర్చుకుంటూ ఉంటాం. అదే ఆత్మ అని తెలుసుకుంటే ఈ ఆత్మకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి చేయవలసిన అన్ని పనులు మనం చేస్తూ ఉంటాము. అయితే మన ఆత్మని తెలుసుకున్నాము. ఆత్మకు లాభించే పనులు ఏంటి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే మన జ్ఞానపరంగా ఎదిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు మనమే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 10th పాస్ అయితే ఇంటర్ తీసుకెళ్తారు కదా. ఇంటర్ పాస్ అయితే డిగ్రీకి వెళ్తారు, డిగ్రీ పాస్ అయితేనే పీజీకి వెళ్తారు. ఇది భౌతిక విద్య. అదే ఆత్మ విద్య కూడా మనకి పైన 7 లోకాలు ఉన్నాయంటాం. పై లోకాలకి మనం వెళ్ళాలి అంటే ఈ ఆత్మజ్ఞానం ఎంతో సంపాదించుకుంటే గానీ ఆ లోకాలకి మనము వెళ్ళలేము. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మన జీవితాన్ని ఇక్కడ మనము పూర్తిగా వినియోగించుకోవాలా. పూర్తిగా అంటే మధ్య మార్గం ప్రతిదానికి కూడా నాకు భార్య ఉందండి, నాకు బిడ్డలు ఉన్నారండి, నాకు బాధ్యతలు ఉన్నాయండి, మా అమ్మగారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, మరి వారందరి పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు ఎవరు ఉద్యోగ వ్యాపారాలు విడిచిపెట్టి నేను రమ్మని ఎవరు చెప్పట్లేదు. మధ్య మార్గము ఆధ్యాత్మిక మార్గానికి సగము, భౌతిక మార్గానికి ఒక సగం మన జీవితాన్ని ఎప్పుడైతే దీన్ని సద్వినియోగపరుచుకుంటామో అప్పుడే మన ఆత్మపరంగా ఉన్నతంగా ఎదగలుగుతాము. ఇప్పుడు
ఎప్పుడైతే నేను ఆత్మను తెలుసుకున్నామో ఆత్మ ఉన్నతి కోసం కూడా మనం ప్రయత్నం చేయాల. నేను ఏ జన్మలో ఏ పాపం చేసినా ఈ జన్మలో అనిపిస్తానని అంటాం. అంటే ఆ జన్మలో మనం ఉన్నామా? ఇప్పుడు నా పేరు బాలాజీ, బాలాజీ అప్పుడు ఉన్నాడా? ఇప్పుడు ఈ జన్మలో నేను తప్పులు చేస్తూ ఉంటే ఏమంటారు చాలా మంది, ఇప్పటికైనా నాలుగు మంచి పనులు చేయరా బాబు, వచ్చే జన్మలో మంచి ఇంట్లో పడతా, మంచి కుటుంబంలో పడతా అంటాం. అంటే వచ్చే జన్మలో బాలాజీ ఉంటాడా? మరి ఆ గత జన్మలో, ఈ జన్మలో, మరు జన్మలో కామన్ గా ఉన్నది ఎవరు? ఆత్మ. సో ఆత్మ ఒక్కటే పూర్తిగా ఉంటది కాబట్టి, ఆత్మే మనం ఈ ప్రయాణం చేస్తుంది కాబట్టి, ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి అంతం వరకు కొనసాగే ఈ ఆత్మ యొక్క కథే ఆధ్యాత్మికత. ఎప్పుడైతే ఈ ఆత్మే మనకి తెలుస్తూ అంటే పరిణతం తెలుస్తుందో, అప్పుడు మన ఆత్మ కోసం ఎక్కువ ఆత్మకి లాభించే పనులే మనం చేయాలి. ఆత్మకి లాభించే పనులు ఏంటి? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకి అంటే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ ఇప్పుడు ఈ జన్మలో మనం చదివి ఉన్నాం, అయిపోయింది, ఈ జన్మ అయిపోయింది, మళ్ళా జన్మ మళ్ళీ పుట్టాం. మళ్ళా పుడితే సార్ నేను గత జన్మలో ఎంబీబీఎస్ చేశాను, డైరెక్ట్ గా ఎండీకి వెళ్ళిపోతానంటే ఇజ్ ఇట్ పాసిబుల్? కాదు కదా, మళ్ళీ ఎల్కేజీ నుంచి చదవాల్సిందే. ఇది భౌతిక జ్ఞానం. సరే, ఆధ్యాత్మిక జ్ఞానం చూద్దాం. ఈ జ్ఞానం అనేది ఎలా క్యారీ ఫార్వర్డ్ చూసుకుందాం. పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు మనకి, తన జన్మలని నేను చూసుకున్నాను, నేను ఎన్నో జన్మలుగా ధ్యానం చేశాను, జ్ఞానం సంపాదించుకున్నాను, ఆ జ్ఞానాన్ని మీకు పంచడానికి వచ్చాను, ఈ ధ్యానం చెప్పడానికి వచ్చాను. అలాగే చాగంటి కోటేశ్వర గారు కావచ్చు, గరికపాటి నరసింహరావు గారు కావచ్చు, సామవేదం షణ్ముఖ శర్మ గారు కావచ్చు, ఇలా ఎంతో మంది, భిక్ష్మయ్య గురుజీ గారు కావచ్చు, ఇలా ఎంతో మంది గురువు, రాపర్తి రామారావు గారు, వీళ్ళందరి గురువులు కూడా ఈ జన్మలో సంపాదించిన జ్ఞానం మనకు చెప్పి ఉన్నారు. అలా అయితే అదే ఏజ్ కలిగినటువంటి ఎంతో మంది మన తల్లిదండ్రులు, మన మేనత్తలు, మేనమామలు ఎంతో మంది మరి వారు ఎంత చెప్పగలిగారా? మరి ఈ జ్ఞానం క్యారీ ఫార్వర్డ్ కాకపోతే పత్రిజీ గారు చెప్పిన టాపిక్ చెప్పకుండా ఆయన జీవితాంతం ఎన్నో టాపిక్లు చెప్తూ వస్తే ఇన్ని టాపిక్లు ఎలా వచ్చాయి? అంటే ఆధ్యాత్మిక జ్ఞానం క్యారీ ఫార్వర్డ్ అనే కదా మనకు తెలుస్తుంది. కాబట్టి జ్ఞానం ఒక్కటే మనతో పాటు జర్నీ చేసేది, జ్ఞానం ఒక్కటే. సో ఆ ఒక్క జ్ఞానాన్ని సంపాదించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. ధ్యానం చేయాలి, కంపల్సరీగా ధ్యానం చేయాలి. పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు, 25% ధ్యానం ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మరొక 25% సజ్జన సాంగత్యం ద్వారా, మరొక 25% స్వాధ్యాయం ద్వారా, మరొక 25% ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ద్వారా కూడా. ఈ 4 రకాలుగా కూడా మన జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అద్భుతంగా ఉంటుందని పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఇంకా చేయని వారికి చెప్తూ ఉంటే వారు కూడా జ్ఞానపరంగా ఎదిగితే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సులో మనం, లేదా ఒక ట్రైన్లోనో, ఒక ఫ్లైట్లోనో మనం జర్నీ చేస్తున్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళు కాస్త అగ్రెసివ్ గా ఉన్నారు, కాస్త చిరాకుగా పెట్టించే మాట్లాడుతున్నా, గట్టిగా మాట్లాడుతున్నా, మనం ఫీల్ అవుతామా లేదా? అరే ఏంట్రా వీళ్ళు ఇలా తయారయ్యారు, వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. సో అంటే మనకి ఏమవుతుంది, ఈ జర్నీలో ఒక గంట 2 గంటలు జర్నీ చేస్తేనే వాళ్ళతో మనం కాస్త ఇబ్బందిగా జర్నీ చేస్తాము. అలాగే కాకుండా మనం జీవితం భాగస్వాములైనటువంటి వాళ్ళు, అలాగే మనకు పుట్టిన బిడ్డలు, మన సిబ్లింగ్స్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వారు కూడా ఇదే రకంగా ఉంటే ఎంత బాధపడతాం. సో వారికి ఏదైతే మనం తెలుసుకున్నామో ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని, సజ్జన సాంగత్యాన్ని, స్వాధ్యాయాన్ని వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా తెలియపరుస్తూ, స్లోగా ఇంజెక్ట్ చేస్తూ, కంపల్సరీ అని చెప్పవద్దు, అలాగని చెప్పకుండా ఉండొద్దు. ఎందుకంటే వారి జీవిత పరిణామ క్రమంలో వారు ఏ రకంగా డిజైన్ చేసుకుని వచ్చారో మనకు తెలియదు కదా. కానీ చెప్పడం మన ధర్మం. వినేంత వరకు చెప్పండి, కానీ కంపల్సరీగా వినమని మాత్రం ఫోర్స్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఎవరిని ఫోర్స్ చేసి మనం మార్చలేము. చెప్పడం మన ధర్మం. ఒక రాయి ఉంటది, మామూలు మట్టి రాయి అనుకోండి, ఒక సుత్తి దెబ్బతో పగులుతుంది. అదే బండరాయి అయితే కొన్ని దెబ్బలు అవసరమే. అలాగే మనుషుల్లో కూడా చెప్పగానే ఒకసారి చెప్పి వినేవాళ్ళు ఉంటారు, 2-3 సార్లు చెప్తే వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది 100 సార్లు చెప్తే కూడా వినేవాళ్ళు ఉంటారు. కానీ ఈ రాయ సుత్తి దెబ్బలు తగిలి తగిలి ఏదో టైం పగలడం ఎలా ఖాయమో, మనం చెప్పగా అలా వినడం కూడా ఖాయం. ఆ భాగంలోనే నేను మా అక్క చెల్లెలిద్దరికి, మా తమ్ముడికి, మా మిస్సెస్ కి, మా పిల్లలకి, అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. మా పిన్నులకి, మా చిన్నాన్నగారులకి, అందరూ కూడా ఒక్కొక్కరుగా మారుతూ వస్తూ ఉన్నారు. ఈ 8 సంవత్సరాల్లో మా ఇంట్లో మా ఆవిడ, మా పిన్ని గారు, మా చిన్నాన్నగారు, మా తమ్ముడు, మా చెల్లి, మా అక్క, మా మరదలు, అందరూ కూడా ఇప్పుడు క్లాసులకు వస్తున్నారు. నిజంగా నాకు చాలా చాలా ఆనందం. మొట్టమొదట్లో ఏంట్రా బాబు వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇంకా అప్పుడప్పుడు ఆ, తెలియని విషయాలు మాట్లాడుతున్నారు, అంటే అవసరం లేనివి, అవసరం కానివి అన్ని మాట్లాడాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇందులోకి వచ్చారో పూర్తిగా అందరూ కూడా జ్ఞానపరంగా ఎదగడం జరుగుతూ ఉంది. ఇంకా ఎంతో ఎదగాలి. జ్ఞానం అనేది అనంతము, ఎంత తీసుకున్నా ఉంటుంది. కాబట్టి
మన ప్రయాణం అనేది స్టిల్ అండ్ అంతవరకు కూడా ఈ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉండాలి. అలాగే ఒక సీరియల్ చూసేటప్పుడు సీరియల్ ఈ రోజు ఒక పాయింట్ దగ్గర ఎండ్ అయింది, రేపు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ రోజు ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే మన మన ఈ జన్మ కూడా ఒక సీరియల్ అనుకుంటే, ఈ జన్మ ఎక్కడ ఎండ్ అవుతుందో మరు జన్మ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు నేను ధ్యాన మార్గంలో ఉన్నా, అదే స్టార్ట్ అవుతుంది. లేదు నేను భౌతికంలో పుట్టుమిట్టాడుతున్నా, అదే స్టార్ట్ అవుతుంది. నేను ఏ కోరికలతో ఉన్నా, అదే స్టార్ట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? మనము ఏదైతే ఎండ్ వరకు, మన లైఫ్ ఎండ్ వరకు కూడా ఏదైతే మనం తెలుసుకున్నామో ఈ జ్ఞానంతో ఉన్నాం అనుకో, రేపు అదే అద్భుతమైన జ్ఞానంతో మనం ఉంటాం కదా. సో అదేంటంటే జన్మలు లేకుండా కదా మనం చేసుకుని వచ్చామంటే, ఈ రోజు మనం తెలుసుకున్నాం, ఈ సాధన చేస్తూ 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 కొన్ని జన్మలు పడుతుంది. సో మనకి ఈ కొంత వయసు వచ్చిన తర్వాత ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాం, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం. అదే ముందే మనం తెలుసుకుని ఉంటే మనకు తెలిసిన కానీ ఇదే మార్గంలో ఉంటాయి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి వారి అమ్మగారు 3వ సంవత్సరం నుంచి ధ్యానం నేర్పించారంట. అలాగే ఆంజనేయుడికి 5వ సంవత్సరం ధ్యానం నేర్పించారంట. కాబట్టి వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ మనం అనే స్థాయికి ఆయన ఎదిగారంటే, ఆ స్థాయి నుంచి చిన్న వయసు నుంచి ఆయన అద్భుతంగా ధ్యానం చేశారు కాబట్టి, జ్ఞానం సంపాదించుకున్నారు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ వరకు ఆయన వచ్చారన్నమాట. అలాగే మనం కూడా ఈ మార్గంలో ఉన్నప్పుడు, ఈ మార్గంలోకి వచ్చాం కాబట్టి మనం కూడా ఇదే మార్గాన్ని స్టిల్ లాస్ట్ బ్రెత్, అంటే చివరి శ్వాస వరకు ఇదే మార్గంలో మనం ఉండగలిగితే, మరుజన్మ అంటూ మనకు ఉంటే ఇక్కడే స్టార్ట్ అవుతాం. సో ఇక్కడ స్టార్ట్ అయితే ఇంకా తొందరగా మనము ముక్తి లేక మోక్షం వైపు వెళ్ళడం జరుగుతుంది. సో మై డియర్ మాస్టర్స్, ప్లీజ్, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది కాబట్టి, ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఏది ఇస్తే అదే పుచ్చుకుంటున్నాం కాబట్టి, మనం ఏమి ఇవ్వాలో పూర్తిగా తెలుసుకోవాలి. మన జ్ఞానపరంగా ఎదుగుతున్నాం కాబట్టి ఏమి ఇవ్వాలో మనం తెలుసుకున్నాం. జ్ఞానమే అల్టిమేట్ కాబట్టి మన జ్ఞానాన్ని పంచుకుంటూ పోతే జ్ఞానం మనలో పెరుగుతూ ఉంటుంది. ఇవాళ పత్రిసారు ఆ రోజు జ్ఞానం పంచుతూ 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 ఎంత ఎదిగాలో మన అందరికీ తెలుసు. అలా ఎదుగుతున్న భాగంలో ఎంతో మంది గురువులు తయారు చేశారు. సో అందరి గురువులు కూడా మనము అద్భుతంగా ఈ రోజు వారి యొక్క జ్ఞానాన్ని తీసుకోగలుగుతున్నాం. అంటే పత్రిసారు ఆ రోజు ఎంతో ఏ ప్రయాసాలు కూర్చి ఎంతో కష్టపడతా కానీ మనకి ఈరోజు ఇంతమంది అద్భుతమైన గురువులు తయారవలేదు. అలాగే మనం ఏదైతే ఇస్తామో అది ఎలా పెరుగుతుంది? గురుజీ పత్రిజీ గారు మనం చెప్పేవారు కదా, లాస్ట్ మనిషి వరకు కూడా శాకాహారి కావాలి, లాస్ట్ మనిషి వరకు కూడా ధ్యానం చేయాలి అని పదే పదే చెప్తా ఉన్నారు. ఇది ఎలా జరుగుతుందా అని అప్పుడు ఫస్ట్ లో నాకు తెలియని క్షణంలో నేను అట్లా ఆలోచించేవాడు. ఎప్పుడైతే ఎంతమంది మాస్టర్స్ తయారయ్యారో ఇప్పుడు అర్థమైంది. పత్రి సారు కొన్ని విత్తనాలు, వేల లక్షల కోట్ల విత్తనాలు తయారు చేశాడు. ఇవన్నీ కూడా మనం అందరూ చెప్పుకుంటూ పోతే ఎందుకు కాదు, పత్రిజీ గారు ఒక్క వ్యక్తి ఈ రోజు ఇంత శక్తిని తయారు చేస్తే మనం కూడా పత్రిజీ సార్ అంత ఎదగాలని మనం కోరిక బలంగా పెట్టుకుంటే మనం కూడా ఎందుకు తయారు చేయలేము? ఒక్క వ్యక్తి ఇన్ని కోట్ల మంది తయారు చేస్తే, ఇన్ని కోట్ల మంది రేపు ఈ 800 కోట్ల మంది నేను మార్చలేరు? ఎందుకు మార్చలేరు? మనం ఇదే పాజిటివ్ యాటిట్యూడ్ తో వెళ్ళగలిగితే అద్భుతమైన మార్పు లాస్ట్ బ్రెత్ వరకు కూడా మనం కూడా ప్రతి ఒక్క వ్యక్తిని శాకాహారిగా, ధ్యానిగా, జ్ఞానిగా మార్చడానికి మన జీవితాన్ని, ఇందాక అనుకున్నాం కదా ఆత్మ ఉన్నతంగా అంటే ఇదే. మనం మన భౌతిక పుత్రులు ఉంటారు ఎంతో మంది, ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు, కానీ వాళ్ళు మన భౌతిక ఆస్తులకి వారసులు. కానీ మన ఆధ్యాత్మిక ఆస్తికి వారసులు ఎవరంటే ఆధ్యాత్మిక పుత్రులే. మనం పత్రిజీ గారికి ఆధ్యాత్మిక పుత్రులు అయితే మనం ఎంతో మందిని ఆధ్యాత్మిక పుత్రులు మనం తయారు చేసుకోవాలి. ఈ తయారు చేసుకున్న భాగమే ఈ ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారము. కాబట్టి ఎంతమందికి మనం తయారు చేసి ఎంతమంది మారుతారో వారందరూ కూడా మన ఆధ్యాత్మిక పుత్రులే. ఎంతమంది ఎక్కువ మంది తయారు చేస్తే మనలో అంత అద్భుతమైన జ్ఞానం పెరుగుతుంది. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటాము. అలాగే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత స్నేహితులకి అందరికీ కూడా ఒక మాస్టర్ సాలూరు వస్తున్నారని అంటే వెంటనే ఫోన్లు చేయటం, వారందరినీ గ్యాదర్ చేయటం, మేడ మీద ఒక ఫంక్షన్, ఒక హాల్ ఉంది కాబట్టి హాల్లో మాస్టర్స్ ని పరిచయం చేసి, ఆ వచ్చిన వాళ్ళని మాస్టర్స్ పరిచయం చేసి వాళ్ళందరి చేత మంచి అద్భుతమైన జ్ఞానం ఇవ్వబట్టి ఈరోజు సాలూరులో మంచి టీం తయారైంది. ఇవాళ ఒక 10 మంది రావడానికి కనీసం 100 ఫోన్లు చేసినటువంటి నేను ఈరోజు ఒక్క మెసేజ్ పెడుతుంటే 100 మంది ఈజీగా వస్తున్నారు. అదే 100 మంది మెసేజ్ చూసి వస్తున్నారు, ఈ 100 మంది కూడా 10 మందికి చెప్తున్నారు. అదే ఆ రకం కూడా మరొక 100 మంది యాడ్ అవుతుంది. ఇప్పుడు సాలూరులో ఒక 1 డే సెషన్ పెడితే మినిమం 200 మంది వస్తున్నారు అన్నమాట. కాబట్టి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. ఎంతో మంది మా స్నేహితులు మారడం జరిగింది.
ఇప్పుడు మేము అందరం కూడా ఒక మంచి ఆధ్యాత్మిక ఫ్యామిలీగా తయారయ్యాము. అందరూ కూడా ఫ్యామిలీతో ఎటెండ్ అవుతున్నాము. రీసెంట్ గా స్పిరిచువల్ టాబ్లెట్స్ సిఇఓ మేడం అయినటువంటి శ్రీదేవి మేడం చేత 3 days సెషన్ పెట్టించడం జరిగింది. ఆ భాగంలో 4 మాస్టర్స్ వచ్చి 3 days క్లాస్ చెప్పారు. దానికి ముందు తర్వాత రాఘవరావు గారు కూడా క్లాస్ 3 రోజులు పెట్టడం జరిగింది. అది కూడా అద్భుతంగా జరిగింది. రేపు సెప్టెంబర్ లో తర్వాత రాజలక్ష్మి గారి క్లాస్ ఉంది, 2 days సెషన్ ఉంది. అలా 1 day సెషన్ ఇలా ఎంతో మంది వస్తున్నారు వెళ్తున్నారు. 108 శ్రీనివాస్ గారు వచ్చారు రీసెంట్ గా. ఆయన కూడా పిరమిడ్ యొక్క విశిష్టత ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈ పిరమిడ్ విశిష్టత స్టార్టింగ్ ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఎప్పుడైతే పిరమిడ్ ధ్యానం చేయబట్టి ఆ ధ్యానం చేస్తూ నాలో ఉన్నటువంటి మార్పులు నేను గ్రహించి, ఓ ఈ పిరమిడ్ లో ఒక శక్తి ఉంది, ఈ శక్తి నన్ను మారుస్తుంది నాకు అర్థమైంది. మొదటగా 2x2 పిరమిడ్ ఇంట్లో కొనుక్కోవడం జరిగింది. దాంతో పాటు రీసెంట్ గా ఒక 1 year క్రితం 10x10 పిరమిడ్ కూడా కట్టడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ ఇన్నాళ్ళు ఎందుకు 8 సంవత్సరాలు పెట్టి నేను ఉన్న పిరమిడ్ కట్టే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చినా కూడా కట్టలేకపోవడం కారణం అది 3rd floor లో మా హౌస్ అదే పెట్టాల్సి వచ్చింది పిరమిడ్. అంత పైన పెడితే ఎవరు వస్తారు అనే ఉద్దేశంతో నేను చాలా ఆగి ఉన్నాను. ఈ భాగంలో ఈ ఈ పిరమిడ్లు చూస్తున్న భాగంలో జ్యోతి గారు కోరమనపాలెం పిరమిడ్ నేను చూడడం జరిగింది. వారు ఆర్థికంగా అంటే అలా అనొచ్చు నాకు తెలియదు, అంతంత మాత్రంగా ఉండే వాళ్ళే పిరమిడ్ నిర్మాణం చేశారు. ఎవరు వస్తారో మనకు అనవసరం, మన కోసం మనకు ఉంటుంది. ఇది భూమికి శక్తిని నింపుతుంది నాన్న అని ఆవిడ చెప్పడం జరిగింది. వెంటనే అదే రోజు ఇంటికి వచ్చి మరుసటి రోజు మైస్త్రిని పిలిచి ఇమీడియట్ గా ఒక 1 month లోపే మొత్తం పిరమిడ్ నిర్మాణం జరిగిపోయింది. ఇప్పుడు ఎంతో మందికి ఆ పిరమిడ్ కూడా ఉపయోగపడుతుంది ధ్యానం చేసుకోవడానికి. ఆ పిరమిడ్ వచ్చినప్పుడే నేను మరికొంతమందికి పరిచయం చేయడం వల్ల వారు కూడా ఇంట్లో కూడా వాళ్ళు కూడా పిరమిడ్ తయారు చేసుకోవడానికి ముందు స్ట్రక్చర్స్ రెడీ చేసుకున్నారు. అందాక స్ట్రక్చర్ లో కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. రీసెంట్ గా మా స్నేహితుడు సుతాపల్లి రాముడు గారు వారింట్లో కూడా 13x13 పిరమిడ్ నిర్మాణం జరిగింది. దానికి అమెరికా నుంచి వచ్చినటువంటి చెక్కా దేవి గారు జ్ఞాన మాతృత్వం ధ్యాన మాతృత్వం అనే సబ్జెక్ట్ చెప్తారు కదా, చెక్కా దేవి గారు వాళ్ళ మదర్ తో ఇక్కడ రావడం జరిగింది కృష్ణవేణి మేడంతో. ఆ రోజు ఆ పిరమిడ్ ని ఓపెన్ చేసుకున్నాం. ఆ రోజు కూడా మనం పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా వచ్చి ఆ ఒక ప్రారంభోత్సవ భాగంలో అద్భుతంగా పాల్గొన్నారు. అదే మరుసటి రోజు చెక్కాదేవి గారు అమ్మగారు కృష్ణవేణి మేడం, చిట్టిబాబు గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పనులు కూడా పిరమిడ్ నిర్మాణం జరిగింది. దానికి కూడా ఆ మేడం ఓపెన్ చేశారు. ఆ రోజు కూడా మా సాలూరు మాస్టర్ అందరూ ఆహ్వానం పలికారు. అది కూడా చాలా అద్భుతంగా ఓపెన్ జరిగింది. ఇకపోతే సాలూరులో ఈ క్లాసులు మా మేడం జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు మా హాల్ కెపాసిటీ ఫ్రీగా కూర్చుంటే 70 మంది, అలా అడ్జస్ట్ అయి కూర్చుంటే 100 మంది వరకు పడతారు. ఇప్పుడు 100 మంది దాడిపోయేసరికి లోకల్లో ఉన్నటువంటి శ్రీ రామయోగ సేవా సంస్థ వారు అక్కడ పెద్ద హాల్ ఉంది, చైర్స్ ఉన్నాయి, మైక్ సిస్టమ్ అన్ని కూడా ఉన్నాయి. ఈ రోజు ఒక మాస్టర్ వస్తే అద్భుతంగా మన క్లాస్ చేసుకోవడానికి 200 మంది కూడా కూర్చోడానికి అవకాశం ఉంది. వారు మా యొక్క ఈ ధ్యాన ప్రచారం సేవలు చూసి వారు మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని కూడా వాళ్ళతో కలుపుకున్నారు. ఇప్పుడు ఆ సంస్థ వారు సత్యసాయి ధ్యాన మండలి, భిక్షమేగురి సంస్థ వారు, మన పిఎస్ఎస్ఎం, ఈ 3 సంస్థలు ఎందుకు మాంసాహార పాత్ర తినకూడదో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత్రలో పురుగుల మందు ఉంది, ఆ పాత్రలో పురుగుల మందు వాడేసాము, కడిగేసాము, ఇప్పుడు దాంట్లో పాలు పోస్తే అవుతుందా? పాలు పోయొచ్చా అంటే ఎందుకు? గతంలో మన దాంట్లో పురుగుల మందు వేసాం అంటే విషం కదా, అది వేసి అందులో పాలు వేస్తే పాలు పాడవుతాయి మనకు తెలుస్తాయి కదా. అలాగే మాంసాహారం తిన్న పాత్రలో శాకాహారం వండినా కూడా అది మాంసాహారంతో సమానమని ఎన్నోసార్లు గురువులు చెప్పడం వల్ల రీసెంట్ గా కొంత అమౌంట్ దానికి మేము అందరం ఏర్పాటు చేసుకొని కొత్త పాత్రలన్నీ తీసుకున్నాం. ఇప్పుడు మాకు వంట చేయడానికి కూడా ఒక అబ్బాయి పరిచయం అయ్యారు. అబ్బాయి పేరు మెకానిక్ శంకర్ అండి. అతను కూడా మాకు శాకాహారిగా మారాడు, ఈ భాగంలో ధ్యానిగా మారాడు. ఇప్పుడు మాకేంటంటే ఆయన చెప్పాను నేను, నాన్న ఆయన టెంపుల్స్ లో ఏదైనా అన్నదానం జరిగితే అక్కడ చక్కగా వెళ్ళి వండి పెట్టి అందరికి తన వంతు సేవ తను చేస్తూ ఉంటాడు. నాన్న ఇలా మాకు ప్రతి నెలకు 1-2 క్లాసులు అవుతున్నాయి, ఈ రకంగా మాకు కూడా నువ్వు సేవ చేస్తావంటే తప్పకుండా అన్నా అన్నాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు క్లాసులు అవుతున్నప్పుడు ఆ అబ్బాయి చక్కగా వండి పెడుతున్నాడు. శాకాహారి ధ్యాని చేతిలో వంట జరిగి ఆ వంట తింటే శాకాహారం కాని వారు కూడా వాళ్ళు శాకాహారులుగా మారుతున్నారు, ధ్యానం కాని వారు కూడా ధ్యానులుగా మారుతున్నారు. నిజంగా ఈ అద్భుతమైనటువంటి మార్పు పత్రిసారి ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు, తర్వాత రాఘవరావు గారు ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. మాకు అప్పుడు అర్థం కాలేదు. ఈ రోజు మేము ఎప్పుడైతే ఇది చేస్తున్నామో ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. ఓకే, శాకాహారి అయినటువంటి వారు, ధ్యాని అయినటువంటి అన్నం వండి ఆ వండిన అన్నటువంటి అందరూ తింటూ ఉంటే వారు కూడా శాకాహారులుగా ధ్యానులుగా మారుతున్నారని మేము గ్రహించడం జరిగింది అనమాట.
సో ఈ సందర్భంగా ఆ అబ్బాయికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా దీనికి ఈ మార్పుకి శ్రీకారం చుట్టారు. ఆ, ఒక అబ్బాయి ఏమో కిరాణా సామాన్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, ఇంకో అబ్బాయి ఏమో ఇంకో అమ్మాయి కలిసి ఏమో వాళ్ళు కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు. ఇలాగ అందరూ కూడా వారు తెలిసిన సేవలు కుర్చీలు ఏర్పాటు చేస్తారు. వచ్చేసరికి గురువులు వచ్చేసరికి మైక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. బయట భోజనానికి ఆడవాళ్ళందరూ కూడా వడ్డిస్తూ ఉన్నారు. ఇలాగ అందరం కూడా ఒక ఫ్యామిలీగా మారి గురువులు వస్తున్నటువంటి ఆ గురువులు అందరూ కూడా నిజంగా సాలూరు ఎంత అద్భుతంగా మారిందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు మాస్టర్ మాకు కావాలి అని అడిగేవాళ్ళం. ఈ రోజు మాస్టర్స్ సాలూరులో మా క్లాసు పెట్టించండి అయ్యా అని మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతారు. నిజంగా ఈ మార్పు రావడానికి కారణం పితామహ పత్రిజీ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఆ, ఈ ఈ పిరమిడ్ గురించి తెలుసుకున్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ ఊర్లో ఉన్నటువంటి ఒక బిల్డర్ కి చెప్పడం జరిగింది. ఆయన బిల్డర్ ప్లస్ రియల్ ఎస్టేట్ ఓనర్ గారు. ఆయన కూడా నేను 20 ఏళ్ల క్రితం పత్రిజీ గారిని కలిశాను అయ్యా, ఆయన అప్పుడే నాకు చెప్పారు పిరమిడ్ గురించి, కానీ నేను అప్పుడు పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఈ రోజు మీరు అడుగుతున్నారు కాబట్టి మా రియల్ ఎస్టేట్ లో కొన్ని 20 సెంట్లు భూమి ఉంది, దాంట్లో మీకు నేను పిరమిడ్ కట్టించి ఇస్తామని చెప్పి అన్నారు. అద్భుతంగా ఇవాళ మెర్కాబా పిరమిడ్ తయారవుతుంది. మరి కొద్ది నెలల్లో అది కూడా ఓపెన్ అవుతుంది. నిజంగా ఒక్క వ్యక్తి పత్రిజీ గారు ఇలా సాలూరులోనే ఎంత అద్భుతమైనటువంటి మార్పు తీసుకొస్తున్నారు, ప్రపంచంలో ఎంత మార్పు వస్తుంది. మన స్టేట్స్, మన జిల్లాలు, ఇలా మన మండలాలు, ఇలా ఇలా ఈ ప్రతి దగ్గర కూడా నేను రీసెంట్ గా పిరమిడ్ సందర్శన భాగంగా వీరలక్ష్మి గారు అని రాజమండ్రి ఆవిడ ఒక ట్రిప్ వేస్తే ఆ ట్రిప్ లో వెళ్ళడం జరిగింది. ఆ ట్రిప్ లో భాగంగా మొట్టమొదటిగా ఆ, ఒక పిరమిడ్ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వాళ్ళు మాకు సాదరంగా ఆహ్వానించి మాకు చక్కగా స్నానపానాలు చేసుకోవడానికి బాత్రూమ్స్ ఇచ్చి వెంటనే మాకు వేడివేడిగా టిఫిన్లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. నిజంగా మన పిరమిడ్ మాస్టర్స్ లో ఎంత అద్భుతమైన సేవ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ పెరిగిందంటే చాలా అద్భుతం. అలాగే తర్వాత బేతంచెర్ల వెళ్ళిన రాజు గారు అని, వారు కూడా అంతే. మార్నింగ్ టిఫిన్కి వెళ్ళేసరికి రెడీగా పూరి, ఉప్మా, అన్ని రకాలు. అంటే టిఫిన్ గురించి కాదు నేను చెప్పేది, వాళ్ళు చేసే సేవ గురించి చెప్తున్నాను. ఎంత అద్భుతంగా అంటే వాళ్ళు మాకు సేవ చేస్తున్నారంటే. తర్వాత ఆళ్లగడ్డ, వాళ్ళు చూస్తే పక్క రైతు బిడ్డల్లా ఉన్నారు అందరూ కూడా. వాళ్ళు కూడా చక్కగా మేము వెళ్ళేసరికి అద్భుతమైనటువంటి ఆహారం. అలాగే నందవరంలో వెళ్ళాం. నందవరం ట్రిప్ కోసం ఇదంతా జరిగింది. గురు పౌర్ణమి నాడు అక్కడ ఉన్నాము. ఆ రోజు భిక్షమయ గురుజీ అద్భుతమైనటువంటి ప్రసంగం చేయడం జరిగింది, భగవద్గీత చెప్పడం జరిగింది. ఆ నందవరంలో కూడా మేము 2 రోజులు రాత్రులు అక్కడ ఉన్నాము. ఆ 2 రాత్రులు కూడా మాకు బస ఏర్పాటు చేశారు. 2 రోజులు అద్భుతమైన భోజనం ఏర్పాటు చేశారు. నిజంగా మన మాస్టర్స్ అందరూ కూడా ఇలా ఎంతో 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 ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తున్నారు, జ్ఞాన సేవ చేస్తూ ఉన్నారు. ఇలాగ ఈ పిరమిడ్ కూడా నిర్మాణం మన అక్కడ ఎవరది కృష్ణాపురం రాముడు గారు, ఆయన తిరిగేసరికి మాకు చక్కగా పత్రిజ గారికి ఇష్టమైనటువంటి ఆ, మిరపకాయ బజ్జీను, ఉగ్గాని బజ్జీ ఏర్పాటు చేశారు. వారు నిజంగా వారు చేస్తున్న వృత్తికి ఈ జ్ఞానానికి ఎంత అసలు సంబంధం లేదు. కానీ ఇది పూజ అని చెప్పి కూర్చోబెడితే అది పూజలాగా ధ్యానం చేస్తే ఈ రోజు అద్భుతంగా ఆయన మార్పు జరిగింది. అక్కడ కూడా ఒక పల్లెటూరులో అంత అద్భుతంగా కృష్ణాపురం పిరమిడ్ కట్టడం జరిగింది. అక్కడ కూడా పత్రిసారి వస్తే ఉండడానికి ఒక బస ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ పత్రి గారు ఉన్న పత్రి గారి మంచం మీద ఆయన బొమ్మ పెట్టారు, అదే ఆయన విగ్రహాన్ని, అదే ఆయన ఒక ఫోటో పెట్టి, నిజంగా ఇది పత్రి గారు మాకు ఎప్పుడు వస్తుందో చెప్పేవారని మాకు చెప్తుంటే మాకు చాలా ఆనందం వచ్చింది. అసలు అక్కడ కూడా కొన్ని పద్యాలు రాయడం ఆ గోడల మీద మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేసాయి. వాళ్ళు కూడా చాలా చక్కగా మాకు ఆహారం అందించారు. ఆ పిరమిడ్ పక్కనే వారు కూడా ఒక పిరమిడ్ ధ్యానం చేయడానికి 40 రోజులు ధ్యానం చేయడానికి వస్తే వారందరూ ఉండడానికి బస కావాలని పత్రిసారు అప్పుడు చెప్పారంట. వారు కూడా ఆ క్రమంలో అన్ని మాల్ అంతా ఏర్పాటు చేస్తున్నారు. మాకు లేబర్ డబ్బులు మా దగ్గర లేవంటే అప్పటికప్పుడు మా బస్సులో ఉన్న అందరం కూడా తలో కొంత సహాయం చేయడం జరిగింది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. తర్వాత ఫోన్ చేసి మాకు ఒక క్లాస్ ఏర్పాటు చేయడం, వారికి కూడా మేము క్లాస్ త్వరలో ఏర్పాటు చేస్తాము. అలాగే జగన్నాథ్ గట్టు పిరమిడ్కి వెళ్ళాం. అక్కడ కూడా రాత్రి వెళ్ళి 10:30కి వెళ్తే కూడా అక్కడ కూడా వేడి వేడి ఆహారం మాకు అందించారు. అంటే ఇది ఎందుకు చెప్తానంటే మన అందరిలో ఈ మార్పు మనం గ్రహించాలా. ఏదైతే ఈ సేవ చేయాలి, ఏమి లేదు, మన బెడ్డే 11 దాటితే వస్తే 10:30 దాటితే వస్తే నైట్ అన్ని డైనింగ్ టేబుల్ ఉన్నాయి పెట్టుకొని తిని నాన్న అంటాను, పడుకొని లేవం. అటువంటిది మేము 10-10:30కి వస్తే మాకు వారికి అసలు ఎటువంటి సంబంధం లేదు. మరి రాత్రి 10 అప్పుడు కూడా మాకు ఆహారం అందించారంటే నిజంగా వారికి ఎంతో మనం రుణపడి ఉండాలి. సో ప్లీజ్ మాస్టర్స్, ఇది ఎందుకు చెప్తానంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవను కూడా మనం అద్భుతంగా పెంచుకోవాలా. ఇప్పుడు మనం ధ్యానం చేసామని చాలు, నేను ఎదిగానని కాదు. మనం ఎదుగుతున్న పాటు మన 10 మందిని ఎదగడంలోనూ ఉంది మన ఆనందం.
ఎదిగించడంలో మన భాగంగా ఉండడం మారడంగా ఉన్నది ఆనందం. కాబట్టి దయచేసి ఎవరికి ఎంత వీలైతే అంత అంటే ఎటువంటి మన ఆలోచనలు అంటే తన్ మన్ ధన్, మనకి ఏ రకంగా మనకు అవకాశం ఉంటే అన్ని రకాలు కూడా మనము ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అన్ని రకాలు కూడా మనం సేవ చేద్దాం. మన కడతాల్ ఫ్రెండ్స్ అందరూ కడతాల్కి డొనేషన్ ఇద్దామంటే దామోదర్ రెడ్డి గారు వచ్చారు, బుక్స్ ఇచ్చారు అందరు కూడా. ఆ రోజు ఆయన చక్కగా క్లాస్ చెప్పడం వల్ల అందరూ బుక్స్ పట్టుకెళ్లారు. మా చిన్న సాలూరు పట్టణం నుంచి మేము గ్రామం నుంచి 70,000 రూపాయలు తీసుకెళ్లి గురువు గారికి ఇవ్వడం, దామోదర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అలాగే మన ప్రకృతి వేళలో కూడా జరిగింది, అప్పుడు కూడా 30,000 ఇవ్వడం జరిగింది. అంటే డబ్బులు ఇచ్చామని కాదు, అంటే అక్కడ జరుగుతున్న కార్యక్రమంలో మా సాలూరు ప్రజలు ఎంత అద్భుతంగా పాల్గొంటున్నారు అనేది మీకు ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. అమౌంట్ అనేది నాట్ మ్యాటర్. అక్కడ మన సేవ చేస్తున్నా చూసారా, ఆ సేవ అనే విషయం మనలో పెరిగింది. ఈ రోజు వడ్డించడానికి, కాయగూరలు తేయడానికి, కాయగూరలు కొయ్యడానికి, ఇలాగ వంట చేయడానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ మాకు సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు పేర్లు అన్నీ చెప్పలేను కానీ అందరూ కూడా తన్మందన్ మాకు సహకరిస్తున్న సాలూరు ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఎంతో మంది, ఎక్కువ మంది కూడా వస్తున్నారు. నిజంగా ఈ మార్పుకి కారణమైనటువంటి పితామహ పత్రిజీకి వేల కోటి నమస్కారాలు. ఎందుకంటే ఆయన అంటూ ఒక వ్యక్తి లేకపోయింటే ఈరోజు ఇంత జ్ఞానము పంచబడుతుందో చెప్పండి, ఇన్ని శాకాహారాలు జరుగుతుందో చెప్పండి. సో ఈ కర్మ సిద్ధాంత ప్రకారంగా ఏది ఇస్తే అది పుచ్చుకుంటామో మనకు అర్థమైంది. మనము మనిషి అనేవాడు శాకాహారి, అసలు మాంసాహారి అనేది కాదే కాదు, ఇది కూడా తెలుసుకున్నాము. ఇది 10 మందికి చెప్పడం వల్ల మనం ఎంతో మంది శాకాహారులను తయారు చేద్దాము. పత్రిజీ ఎన్నోసార్లు చెప్పారు కదా, మనిషి నువ్వు ధ్యానం చేయకపోయినా వాళ్ళ ముందు శాకాహారిగా మారు, నీ కర్మలు కరిగించుకో, కర్మలు పెంచుకోవద్దని ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. ఇది కూడా మనం 10 మందికి తీసుకెళ్లి చెప్దాము. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఈ యొక్క అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేడం. అండి, థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. డాడీ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ బాలాజీ గారు. వినిపిస్తుందా? థ్యాంక్ యూ బాలాజీ గారు, చాలా చక్కగా చెప్పారు. అండ్ మెయిన్ గా ఈరోజు ఏం చెప్పాలంటే, మీరు చెప్పినంత చక్కగా అందరూ విన్నాం, చాలా హాయిగా ఉంది. మీరు ఒక మాట అన్నారు, డబ్బులు సంపాదించాలి, అన్ని ఆ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి, పుస్తకాలు కొనచ్చు, నలుగురికి సహాయం చేయొచ్చు, ఎక్కడైనా పిరమిడ్ నిర్మాణాలకి డొనేషన్స్ ఇవ్వచ్చు, మళ్ళీ కొన్ని ఈవెంట్స్ కూడా మనం వెళ్ళొచ్చు అనేసి. దాంట్లో భాగంగా ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే, శివోహం అనే ఈవెంట్ వారణాసిలో జరుగుతున్నది. చాలా మందికి ఇది ఎందుకు చేస్తున్నారు అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. శివోహం అనే ఈవెంట్ అందరినీ ఒక చోట చేర్చి ఒక ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం అనేసి నెంబర్ 1. నెంబర్ 2, పిఎంసి ట్రస్ట్ కూడా ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఇది. ఇప్పుడు ఎంతో మంది టూర్లు వేస్తా ఉంటారు. వంశీ సారు, ఆయన పేరేంటి, నవకాంత్, మళ్ళా ఇంకా శేఖరు, నాగేంద్ర, వీళ్ళు టూర్లు వేస్తూ ఉంటారు. ఆ టూర్లో ఏంటంటే వచ్చే లాభం వాళ్ళకి సొంతం అవుతుంది. ఈ పిఎంసి ట్రస్ట్ అనేది టూర్ కాదు, ఇట్స్ ఎ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఆఫ్ పిఎంసి ట్రస్ట్. ఏ మాత్రం లాభం ఒక 5,000 6,000 వస్తే పిఎంసి ట్రస్ట్ వెళ్తుంది. తద్వారా పిఎంసి యాక్టివిటీస్ ఇంకా పెంచుకోవచ్చు. ఇప్పుడు పిఎంసి వల్ల త్రూఅవుట్ వరల్డ్, ప్రపంచం అంతా కూడా ఈ జ్ఞానం చేరుకుంటున్నది. ఇంకా అది నిలబడి ఇంకా ఎక్కువ శాతం ప్రపంచం అంతా ఇది జ్ఞానం అందాలంటే పిఎంసి ట్రస్ట్ లో ఎప్పుడు డబ్బులు ఉండాలి, లేకపోతే పని అవ్వదు. సో ప్లస్ అది కాకుండా శివోహం అనే ఈవెంట్ లో అక్కడ పార్టిసిపేట్ చేస్తే మనకందరికీ హ్యాపీగా ఉంటాము. ఇంకా గంగా నదిలో ఒక 10 రోజుల పాటు హ్యాపీగా స్నానం చేస్తే మన బాడీలో బోల్డ్ పరివర్తన జరుగుతుంది. నేను కుంభమేళ వెళ్ళాను, మహాకుంభమేళ 2014 అనుకుంటాను. అప్పుడు వెళ్ళినప్పుడు 5 days ఉన్నాను. 5 days ఉండేప్పటికి రోజు గంగా స్నానం చేసేవాడిని. ఆ గంగా స్నానం వల్ల ఎంతో మార్పులు జరిగాయి. సో 10 రోజులు మనం చేస్తే ఇంకా మార్పులు జరుగుతాయి.
మనలో ఫిజికల్ గా కూడా ఏదైనా ఎయిల్మెంట్స్ ఉంటే పోతాయి, మళ్ళా మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సో అందరూ రావాలని నాకు లోపల తపన. ఆ తపన కోసం ఇప్పుడు చాట్ బాక్స్ లో కూడా ఇంకా ఎక్కడెక్కడ ట్రైన్స్, కొన్ని ఏసీలు ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి. స్లీపర్ క్లాస్ లో ఉన్నాయి, లోవర్ బర్త్ కోటాలో. అవన్నీ డీటెయిల్స్ ఆల్రెడీ చాట్ బాక్స్ లో పెట్టాను. వైజాగ్ నుంచి రావాలన్నా, నెల్లూరు, ఒంగోలు, బెజవాడ నుంచి రావాలన్నా, హైదరాబాద్ నుంచి రావాలన్నా, ఎక్కడ అవైలబిలిటీ ఉందో స్లీపర్ క్లాస్ లో అన్ని పెట్టాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సేవ్ చేసుకొని మళ్ళా ప్రయత్నం చేసి మీరు రావచ్చు. సో అందరినీ మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అవకాశాన్ని వదులుకోకండి. మళ్ళీ మళ్ళీ రాదు. 10 రోజులు ఎంతో 365 డేస్ ఏడాదిలో ఎక్కడెక్కడో స్పెండ్ చేస్తున్నాం. ఈ ఈవెంట్స్ కానీ, మ్యారేజెస్ కానీ, అక్కడని. ఇది కూడా ఒక ఉత్సవం, ఒక గ్రేట్ సెలబ్రేషన్ అని మనం భావిస్తే తప్పకుండా రావచ్చు. అమౌంట్ బాలాజీ సార్ చెప్పినట్టుగా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఈవెంట్ అటెండ్ అయ్యి దానికి తగ్గట్టుగా ఏదో ఒక చిన్న పని చేసినా మనకి డబ్బులు వస్తాయి. సో ఇది నా ప్రార్థన అండి. చాట్ బాక్స్ లో ఒకసారి చూడండి అవైలబిలిటీ ఆఫ్ టికెట్స్. ఏదైనా డౌట్ ఉంటే నాకు స్వయంగా ఫోన్ కూడా చేయొచ్చు. నా ఫోన్ నంబర్ 9949334447. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ. మరొకసారి ఫోన్ నెంబర్ 9949334447. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టైం కూడా అయిపోయింది. సో బై బై. థ్యాంక్ యూ అండి. శివోహంని ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతలాగా తీసుకుంటున్నారు. ఎందుకంటే అంతమంది గురువులు, ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఇన్ని ఇంకా డాడీ చెప్పిన తర్వాత నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు. మన పిఎంసిలో ప్రతి ఒక్క గురువు కూడా చెప్తున్నారు, కాశీకి ఒక్కసారి వెళ్ళటమే మనకి ఎంతో పుణ్యం ఉంటే గాని వెళ్ళలేము. అలాంటిది వెళ్ళి 10 రోజులు అక్కడే ఉండి అయోధ్య, సారనాథ్ ఇవన్నీ కూడా వెళ్ళటం అంటే ఇంకా చూడండి ఎంత మహాభాగ్యము. థ్యాంక్ యూ అండి. బాలాజీ గారు చెప్పినట్లు శాకాహారము, ఆధ్యాత్మికత అంటే ఏంటి, మనం సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాము, ఇవన్నీ విషయాలు ఎంతైనా ఆలోచించాలి. అందరం ఆచరణలో ఎంతవరకు ఉన్నారు అన్నది ఎవరి వాళ్ళని చెక్ చేసుకొని మనం మన సమయాన్ని, మన సంపాదనని ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావా లేదా అన్నది చూసుకోవాలి. మనతో పాటు ఉన్న సకల ప్రాణులని, మన పత్రి సార్ ఏదైతే మనకు ఆ జ్ఞానం ఇచ్చారో ఆ సకల ప్రాణుల్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఏవి మనం తినటానికి ఆహారంగా రాలేదు, మన జీవ చాపల్యంతో దాన్ని ఆహారం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు శివోహం గురించి వివరాలు ఏవైనా కావాలన్నా ట్రైన్వి అవి వాలంటీర్ గా డాడీ తన నెంబర్ కూడా ఇచ్చారు, చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చండి, చెప్తారు. ట్రైన్ టికెట్స్ ఇంకా ఇంతకన్నా ఇది లేదు. మన పిఎంసి ఈవెంట్స్ నెంబర్ పెట్టారు, మనం వెళ్ళాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు చక్కగా. ప్రతి ఒక్కరం మన బాధ్యతగా మన పని మనం చేద్దాం. ఇంకా అమెరికాలో జరుగుతున్న ఆ ప్రోగ్రామ్ గురించి కూడా మన మాస్టర్స్ అద్భుతంగా అందరూ పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాము. మన ఛానల్స్ అన్నింటిలో వస్తుంది. హనుమంతరాజు గారు, సాయి కుమార్ రెడ్డి గారు, ఆనంద్ గారు, బాలకృష్ణ గారు, అమూల్య గారు, సంజయ్ కింగి గారు, చందు గారు, పత్రి అమ్మ ఆధ్వర్యంలో ముఖ్యంగా అక్కడ పత్రి అమ్మ, పత్రి పరి మ్యామ్, వీళ్ళందరూ అమెరికా మాస్టర్స్ అందరూ, గ్లోబల్ మాస్టర్స్ అందరూ వెళ్ళి చక్కగా అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అది చూడండి మన ఛానల్స్ లో. డాడీ చెప్పండి. ఇండియన్ టైం మేడం రాత్రి మనకి 11:30 నుంచి స్టార్ట్ అయిందండి, ప్రస్తుతం లైవ్ నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మన కార్యక్రమాలు యథావిధిగా రోజుట్లానే అన్ని జరుగుతూ ఉంటాయి. ఆ లైవ్ లో మిస్ అవ్వద్దు. మరలా మనకి 11 గంటలకి స్వాధ్యాయ యోగం ఉంది. ఇప్పటి వరకు చూసిన ఈ వీడియోని తప్పనిసరిగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పనిసరిగా అని ఎందుకు చెప్పానంటే దీంట్లో ఉన్న జ్ఞానం అలాంటిది కాబట్టి మన యొక్క జ్ఞానాన్ని పంచుకోవటమే కాదు, దాన్ని ఇతరులకు షేర్ చేయటం వల్ల అది మరింత మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ డాడీ.
మాస్టర్స్ ఇప్పటి వరకు అయితే ఈ జూమ్ లో వీక్షిస్తున్నవారు, యూట్యూబ్ లో వీక్షిస్తున్నవారు, మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మనందరికి ఇంత మహద్భాగ్యం ఇచ్చినటువంటి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు. లాస్ట్ మినిట్ రామనేశ్వరరావు గారు వచ్చారు. సార్ చెప్పండి సార్, మాట్లాడండి. నమస్తే అమ్మా. మాట్లాడడానికి ఏం లేదు. మరి ఉత్తరాంధ్ర జిల్లాలో విశేషమైన సేవలు అందించిన మాస్టర్లు మరి బాలాజీ గారు ఒకరు. వారిని ప్రత్యక్షంగా కలిశాను. అంటే ఈ సందర్భంగా మన డిజిటల్ ద్వారా ఎంతో మంది మాస్టర్లు పరిచయం అవుతున్నారు. ఒక్క నిమిషం కనిపించి వారు కృతజ్ఞత చెప్పడం కోసం మనం రావాలట. ఎందుకంటే పత్రిక గారు కృతజ్ఞత చెప్పేవారు. ఇప్పుడు ఈరోజు టీంలో చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు డాడీ గారు కూడా ఆ విధంగా కృతజ్ఞత, ఎందుకంటే చాలా చాలా అవసరం. ప్రేమ, క్షమ, కృతజ్ఞత ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. అంటే వారు ఎంత సేవ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ప్రతిభకి పురస్కారం అంట. అంటే సేవ అంటే ఇంకేం కాదు. వారు అనేక కోణాల్లో చెప్పారు సేవ. వారు భిక్షమీ గురూజీ నుంచి వచ్చారు. పిరమిడ్ సొసైటీలో ఉంటూ మరి ఒక్కొక్క పట్టణాల్లో కొంతమంది వారి తాలూకా ప్రతిభా పాఠాలని ఆ ప్రాంతంలో అందిస్తున్నారు. ఈరోజు పిఎంసి టీం ద్వారా, పిఎంసి డిజిటల్ ద్వారా మరి అనితా తల్లి వారి ప్రతిభా పాఠాలు వ్యక్తం చేస్తూ ఆ టీం కూడా సహకరిస్తుంది. సంతోషం. ఎంతో మంది మాస్టర్లు ఈ ఉదయం పూట మనకి వస్తున్నారు. లోకల్ మాస్టర్స్, ఇండియాలో ఉన్న మాస్టర్స్ అందరూ వస్తున్నారు. మధ్యాహ్నం నుంచి గ్లోబల్ మాస్టర్స్. చాలా సంతోషం. సమయాభావం ఉంది కాబట్టి ముఖ్యంగా ఒక్కటే, ప్రతి ఒక్కరికి 3 స్టెప్స్ ఉంటాయట. బుక్ లో చెప్తాడు. ముందు తనేంటో తెలుసుకోవాలి, బాగా స్టడీ చేసి. తనలో గొప్ప ప్రతిభా నైపుణ్యాలు ఉంటాయి. 2వ స్టెప్, ప్రతి ఒక్కరికి ఒక ప్రతిభ. ఒక టెండూల్కర్కి ఒక ప్రతిభ, ఒక బిస్మిల్లా ఖాన్కి ఒక ప్రతిభ, పత్రిక గారికి ఒక ప్రతిభ. 2వది ప్రతిభను బాగా వెలికి తీయాలట. 3వది సమాజానికి అందించాలట. ఎవరైతే అలా అందిస్తారో వాటికి అన్నీ వచ్చేస్తాయట. ఎక్కువ మంది ప్రతిభను వెలికి తీస్తారు కానీ వ్యక్తం చేయాలట. ఎందుకంటే ఆ బుక్ లో రాస్తారనమాట, మామూలు ఇంద్రియాల కన్నా దివ్యేంద్రియాలు ఉన్నాయట. అందులో వ్యక్తీకరణ ఇంద్రియం చివరిదట. మొట్టమొదట మరి సానుభూతి కూడా మనం ఉండాలి, ఊహ మనకు ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పారు. ఇది ఎస్ఎన్స్ పుస్తకంలో. చాలా ఆనందం అండి ఇంత సేవలు అందిస్తున్న బాలాజీ గారికి, ఈ టీంలో మన పాల్గొన్న మిత్రులకి, పిఎంసి డిజిటల్కి. ముఖ్యంగా ఇండియాలో ఉన్న వ్యక్తులు అమెరికాకి వెళ్ళి అక్కడ విస్తారమైన సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మెగా సమ్మిట్ లో ఆల్రెడీ జరుగుతుంది. అందులో పత్రి మేడం గారు వెళ్ళారు. మరి దాంట్లో హనుమంతరావు పిఎంసి మరి చక్కగా పత్రి గారి మాట కోసం ఒక గొప్ప ఛానల్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కనెక్ట్ అవ్వాలి. ముందు ముఖ్యంగా రిజిస్ట్రేషన్స్ అవి ఉంటాయి. వాటికి ఎంతో వారు ప్రతిభను అందించారు. అలాగే ఈ సేతు విజ్ఞానం ద్వారా ఎంతో మంది మాస్టర్లు తయారు చేశారు. సేతు బాలకృష్ణ గారు మరి వారు కూడా అక్కడ ఉన్నారు. మరి పిఎంసిలో మరి 3 వ్యక్తులు మొదట బాగా దీన్ని కృషి చేశారు. నందా గారు, మరి శ్రీ నవకాంత్ గారు, మరి ముఖ్యంగా మన తరక ఆనంద్ కుమార్ గారు, వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. అలాగే ఎంతో మంది మాస్టర్లు కూడా వెళ్ళారు. మరి హిందీ డిజిటల్ నుంచి కూడా వెళ్ళారు. మరి శాస్త్రి గారి అమ్మాయి, ఇలా చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు. చాలా చాలా ఆనందం సార్. నాకు ఒక చిన్న కోరిక కలిగింది సార్. ఇంతకుముందు వెళ్ళాలనుకునేవాడిని, ఇప్పుడు వెళ్ళవలసిన లేదు. ఇండియాలో కూర్చొని ఇక్కడ మనం చెప్తే అక్కడ డిజిటల్లో చూపిస్తున్నారు, పెద్ద స్క్రీన్ వేసి. అందువల్ల బస్సులతో విమాన ప్రయాణం లేకుండా వెళ్ళొచ్చు. చాలా సంతోషం. ధన్యవాదాలు మీ సేవలకి. అలాగే టీంలో ఉన్న అందరికీ ధన్యవాదాలు పేరు పేరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. డాడీ గారికి కూడా ఒకరోజు ఫుల్గా షెడ్యూల్ మాకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా. తప్పకుండా డాడీ గారికి కూడా ఒక రోజు ఉంటుంది. 19, 20 తేదీల్లో, ఇంకా నాకు డేట్ కరెక్ట్ గా షెడ్యూల్ తెలియదండి. ప్రాఫిట్ బుక్ గురించి డాడీ ఒక రోజు ఉంటుంది స్వాధ్యాయ యోగంలో. మీరు నందా గారిని గుర్తు చేశారు కాబట్టి, నందా గారిది మన 6వ తారీఖు కార్యక్రమం ఉంది కాబట్టి ఆ రోజు నందా గారి గురించి మాట్లాడటానికి మనం సాయంకాలం 6 నుంచి 8 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుంటున్నాము. ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్క మాస్టర్ పార్టిసిపేట్ చేయండి. నందా గారితో ఉన్న మీ అనుభవాల్ని, అనుభూతుల్ని పంచుకోవటానికి మేము అంటే అఫిషియల్ గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాము, ఒక ప్రోమో లాగా చేసి. ఇప్పుడు మీరు గుర్తు చేశారు కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తున్నామండి. 6వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు మనం నందా గారి గురించి మాత్రమే మాట్లాడుకుందాం ఆ రోజు. డాడీ చెప్పండి డాడీ. 9th సెప్టెంబర్. 9th సెప్టెంబర్ మీ క్లాస్? అవును. ఓకే ఓకే సారీ అండి. సెప్టెంబర్ 9వ తారీఖు స్వాధ్యాయ యోగంలో మీరు డాడీ గారి గురించి ఆ బుక్ గురించి చెప్తారు, వినొచ్చు. ఉదయం సెషన్ లో ఇంకొకసారి తీసుకుందాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ చేసిన వారికి, చేస్తున్న వారికి, చేయబోయే వారికి అందరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఈ పిఎంసి డిజిటల్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలంటే యూట్యూబ్ లైవ్ లో అక్కడ వాట్సాప్ గ్రూప్ పెట్టారు, ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ ఉంది. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వటం వల్ల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వెంటనే తెలియజేయబడతాయి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. పిఎంసి డిజిటల్ లో కూడా మన ఎంఎంఎస్ కార్యక్రమం లైవ్ వస్తుంది తర్వాత, అందరూ తప్పనిసరిగా చూడండి. ఒకవేళ లైవ్ చూడటం మిస్ అయితే మన వీడియోస్ ఎలాగో అప్లోడ్ అయి ఉంటాయి కాబట్టి అలా ఓపెన్ చేసి అయినా చూడొచ్చు. మ్యూజిక్ మెడిటేషన్ అస్సలు మిస్ అవ్వద్దు. ఆ గ్రేట్ మాస్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్లు అవి అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కటి మనకి ముఖ్యమే. ఎందుకంటే ఆ స్పిరిచువల్ గురూస్ దేశ విదేశాల నుంచి ఇక్కడ మన డిఎంసికి రాని వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. తప్పనిసరిగా అందరం అన్నిటిలో పార్టిసిపేట్ చేద్దాం, అది మనందరి బాధ్యత. థ్యాంక్ యూ మాస్టర్స్. స్వాధ్యాయ యోగంలో 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.